రియల్ ఎస్టేట్ ఇస్ ద ఓన్లీ రియల్ వెల్త్. ల్యాండ్ అనే సబ్జెక్టు ప్రతి ఇంట్లో ఒక కల్చరల్ పాయింట్. పిల్లని ఇవ్వాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ప్రాపర్టీ కూడా ఒక మెజర్మెంట్ పాయింట్ అయితే. I've seen so many families suffering 20 years, 25 years, 30 years ఈఎంఐలు కట్టుకుంటా. డెట్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం వాడుకోవాలి అనేది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఉందండి. ఇది కొంచెం డేంజర్. ఐడియల్ గా అయితే 15 to 20 year టెన్యూర్, బట్ రెస్పాన్సిబుల్ గా చేయాలి. కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో యూ కెన్ ఓన్ అ పీస్ ఆఫ్ ఇట్. ఐవ్ సీన్ దిస్ కాన్సెప్ట్. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ వేర్ యూ ఓన్ అ సర్టన్ పార్ట్ ఆఫ్ అ బిల్డింగ్, యూ కెన్ బై ఫర్ 1000 rupees or 5000 rupees. ఇట్స్ లైక్ బయింగ్ అ స్టాక్. ప్రపంచంలో ఏ మేజర్ సిటీలో అయినా ఇది ఒక మెథడ్ ఆఫ్ ఓనింగ్ రియల్ ఎస్టేట్. డబుల్ రిజిస్ట్రేషన్, ఫేక్ డాక్యుమెంటేషన్, ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయా? బ్యాక్ ఇన్ ద డే మన రికార్డ్స్ అంత క్లియర్ గా లేకుండానండి. సర్వే నంబర్ ఒక దగ్గర ఉండొచ్చు, వాళ్ళ ఫిజికల్ ల్యాండ్ వేరే దగ్గర. అంటే ఇది తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా అట్లనే ఉన్నది వాళ్ళ ఆక్యుపెన్సీ. బట్ ఇవాళ అట్లా కుదరదు. 3D printing technology in real estate. How far are we from that technology? ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎకనామిక్స్ అండ్ వయబిలిటీ ఉంటుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని టెక్నాలజీస్ ఏంటంటే ఛాలెంజెస్ వల్ల ఇవాల్వ్ అవుతాయి. హై రైజెస్ యూ కుడెంట్ బిల్డ్ ఇట్ విత్ అ పర్టికులర్ టెక్నాలజీ, సో న్యూ టెక్నాలజీ హ్యాస్ ఇవాల్వ్డ్ ఫర్ ఇట్. అమరావతి గురించి వాట్ డు యు థింక్? ఒక యునీక్ మెథడాలజీ జరిగిందండి అమరావతిలో, ల్యాండ్ పూలింగ్ అనేది. అమరావతి ఈజ్ దట్ హోప్, అ సిటీ ఫర్ ద నెక్స్ట్ జెన్, a city that can be built into major economic driver. ఎవరి కోసం కాకపోయినా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళ కోసమైనా అమరావతిలో ఒక అద్భుతం జరగాలి. 2040లో రియల్ ఎస్టేట్ లో ఒక చోట ఇన్వెస్ట్ చేసి if I have to enjoy the fruits of it, what areas would you suggest? Sudhamsh, welcome to the In Talks podcast. Thank you for inviting. Sudhamsh, like నాకు రియల్ ఎస్టేట్ అంటే బేసిక్లీ ఒక ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్న మై చాచాస్ ఫ్రెండ్ అనమాట, మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్. ఆయన నాకు ఏం చెప్పారంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ రియల్ వెల్త్ అని చెప్పి నాకు చెప్పారు. సో అప్పటి నుంచి ఐ హ్యావ్ అ లిటిల్ ఇంట్రెస్ట్ టు నో అబౌట్ రియల్ ఎస్టేట్. సో మీరు చెప్పండి, మీ జర్నీ ఏంటి? లైక్ రియల్ ఎస్టేట్లోకి మీరు ఎట్లా వచ్చారు? నేను రియల్ ఎస్టేట్లోకి అబౌట్ 2006 ఎర్లీ 2007లో వచ్చానండి. ఐ జాయిన్ అంటే ఫస్ట్లో ఐ యూస్ అంటే బ్రాండింగ్, మీడియా, అడ్వర్టైజింగ్ అక్కడి నుంచి Okay. స్టార్ట్ అయ్యి దెన్ మెల్లిమెల్లిగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ రావడము, ఇప్పుడు కంప్లీట్ ఆపరేషన్స్ చేయడం. ఇట్ ఈస్ బీన్ అంటే కొంచెం లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ 17 years అయింది. కోఇన్సిడెంటలీ నా జర్నీ కూడా హైదరాబాద్ జర్నీతో అలా ముడిపడిపోయిందని ప్యారలల్ గా రన్ అయింది. గ్రోత్ ఆపర్చునిటీస్ వస్తా పోయినాయి, అలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యే ఆపర్చునిటీ వచ్చింది. సో అలాగే కెరియర్ గ్రోత్ కూడా జరిగింది. ఇంట్రెస్టింగ్. సో సుధాంష్, ఫర్ స్టార్టర్స్ టు అండర్స్టాండ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ ప్రైజెస్ అనేవి ఎలా డిపెండ్ అయి ఉంటాయి? వాటి స్ట్రక్చర్ ఏంటి? లైక్ ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ లొకేషన్ ఇస్ ద మోస్ట్ ప్రీమియం, మోస్ట్ ఇంపార్టెంట్, అంటే వెరీ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో. ఒక లొకేషన్ అంటే ఎలా అవుతుంది అంటే అక్కడ ఉన్న ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వెదర్ స్కూల్స్, హాస్పిటల్స్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, పవర్, ఎలక్ట్రిసిటీ, సెక్యూరిటీ, సేఫ్టీ, ఇవన్నీ యాంగిల్స్లో ఒక దగ్గర ఉంటే ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి ఒక లొకేషన్. తర్వాత ఆ లొకేషన్లో జాబ్స్, ఆ లొకేషన్‌లో ఎట్లా కొత్త జాబ్స్ ఎన్ని వస్తున్నాయి, ఎట్లా ఎంప్లాయ్‌మెంట్ క్లస్టర్స్‌కి ఎంత దగ్గరగా ఉంది. ఇవాళ డిఫరెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఒక సిటీలో. అది ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ గానియండి, సర్వీసెస్ బేస్డ్ ఆపర్చునిటీస్ గానియండి. ఈ క్లస్టర్స్‌కి ఉన్న వాటికి రేపు పొద్దున రాబోయే వాటికి కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు రాబోయే వాటికి కూడా, అంటే మనం ఎంత ప్రాక్సిమిటీలో ఉంటామని లొకేషన్స్ డిపెండ్ అవుతాయండి. ఆ లొకేషన్స్‌లోకి కొత్త జనాభా వస్తుంటారు. వెదర్ ఒక సిటీలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి రావడం కానియండి. ఇవాళ సికింద్రాబాద్‌లో ఉన్నవాళ్ళు, మారేడుపల్లిలో ఉన్నవాళ్ళు, ఆర్ రేపు హైటెక్ సిటీకి రావడం గాని, అంటే కొందరు ఇంట్లో పిల్లలు పెద్దగా అయిపోయి వేరే ఇల్లు అని చెప్పేసి సిటీలో వాళ్ళ ఉద్యోగరీత్యా వేరే దగ్గరికి రావడం కానీ, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తా ఉంటారు. ఒక రకంగా మంచి లైఫ్ కోసం వస్తారు. అంటే వారి కోసమే కాదు, వాళ్ళ పిల్లల కోసం కూడా. అంటే మంచి స్కూల్, మంచి హాస్పిటల్స్, సేఫ్‌గా ఉన్న జోన్స్, పబ్లిక్ కొంచెం పార్క్స్, కొంచెం ఇలా అమ్యూనిటీస్ ఏమన్నా ఉన్నాయి, అలా ఉన్న చోట్లకి ఎక్కువ మంది రావడం జరుగుతుంటది. ఇది కూడా కాకుండా కొన్ని లొకేషన్స్‌లో ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు.
హ్మ్. అంటే అక్కడ ఒక ప్రాజెక్ట్స్ తీసుకొని, అక్కడ ల్యాండ్స్ పెద్ద ప్రాజెక్ట్స్ చేసి, దాంట్లో ఏమీ లేని చోట గూడా కొన్నిసార్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు మీరు అంటే నల్లగండ్ల, తెల్లాపూర్ ఇట్లాంటి లొకేషన్స్‌లో ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ ఏం లేదు. బట్ అవి ఎంప్లాయ్‌మెంట్ జోన్స్‌కి దగ్గరగా ఉన్నాయి. ఆ! అక్కడ కొన్ని 2, 3 బిగ్ డెవలపర్స్ అక్కడ మంచి మంచి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారు. హ్మ్. దానివల్ల ఆ లొకేషన్స్ ఇప్పుడు చాలా ప్రీమియం లొకేషన్స్‌గా తయారైనయి. అవును. బట్ మోస్ట్ ఆఫెన్ తెలుగు రాష్ట్రాలలో అయితే ఒక స్పెక్యులేషన్ ఉంటదండి. ఆ! మనం ఏంటంటే ఏం జరుగుతదని 10 ఏళ్లలో చాలా ఊహించేసుకుంటాం. 10 ఏళ్ల 10 ఏళ్లలో జరిగిపోయేవి ఊహించేసుకొని గూడా కొన్నిసార్లు మనం ప్రైస్ ఇంక్రీజ్ చేయడము అంటే హ్మ్. మనకి ల్యాండ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. హ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువ. ల్యాండ్ అనే సబ్జెక్ట్ ప్రతి ఇంట్లో ఒక కల్చరల్ పాయింట్. రైట్. రైట్. ల్యాండ్ ఓనింగ్ గానియండి, ఏదో రూపాన అది అగ్రికల్చర్ ల్యాండ్ గానియండి, ఒక ప్లాట్ గానియండి, ఒక చిన్న అంటే మన కల్చర్‌లో అదొకటి ఇన్‌బైబ్ అయిందనమాట. పిల్లనివ్వాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా యాహ్! వాటెవర్ ఇట్ ఈస్ ఒక ఒక కల్చరల్ నుయాన్స్ ఉందంటే ఏంటి వీరికి ఎంత ఉంది? ఏంటి? ఎంత? అంటే మెజర్‌మెంట్ ప్రాపర్టీ గూడా ఒక మెజర్‌మెంట్ మెజ్ పాయింట్ అయిపోతుంది. సో, వేరు వేరు రీజన్స్ ఉంటాయండి. ఇలా అన్ని రీజన్స్ కొన్ని లొకేషన్స్‌కి యాహ్! కొన్నిసార్లు ఏమవుతదంటే అనుకున్నయన్ని జరిగితే ఆ లొకేషన్ చాలా ప్రీమియం అయిపోతది. హ్మ్. అనుకున్నవి లైక్ ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, జాబ్స్ ఇట్లాంటివి రానప్పుడు కొన్నిసార్లు ఏమైతదంటే సేఫ్టీ అండ్ ఇవి లేవు అనిపిస్తాయి. హ్మ్. అప్పుడు గూడా లొకేషన్ ప్రైస్ ఆ! డిప్రిషియేట్ అయితది. ఆ! ఇక్కడ కొత్త ఆహ్, ఆహ్, ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చి హ్మ్. కంపెనీలు పెట్టేలాగా లేదు. ఇవాళ అలాంటి వాతావరణం లేదు అనిపించినప్పుడు ఆ లొకేషన్స్‌లో అనుకున్న విధంగా గ్రోత్ రాదు. హ్మ్. ఏ లొకేషన్‌లో అయినా కొత్త జాబ్స్ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఎన్ని జాబ్స్ ఆ లొకేషన్‌కి మనం ఆ! తీసుకొస్తాం. ప్రాక్సిమిటీ టు ద జాబ్స్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా 5 కిలోమీటర్ల, 3 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల ఇప్పుడు హైదరాబాద్‌లో మీరు చూస్తే హ్మ్. హైటెక్ సిటీ మీద డిపెండెంట్‌గా ఉండి అవును. ఆల్‌మోస్ట్ మీకు వెస్టర్న్ కారిడార్ అంటే ఇటు పక్కన కొల్లూరు నుంచి, అటు పక్కన పటాన్ చెరువు నుంచి, అటు పక్కన మియాపూర్ నుంచి ఈ హోల్ బెల్ట్ విచ్ హ్మ్. ఈస్ రఫ్‌లీ ఒక 30 కిలోమీటర్స్ ప్లస్ రేడియస్ మీకు ఈ బెల్ట్ అంతా హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలిలో ఏదైతే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అండ్ వీటి డిపెండెంట్ యాన్సిలరీ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఒక హ్మ్. ఐటీ జాబ్ అనే కాదు. వీటి వల్ల రెస్టారెంట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా అంటే డిపెండెన్సీస్ వల్ల మనకి రైట్. ఇంత మార్కెట్ ఎస్టాబ్లిష్ అయింది. సో, ఇలా మనకి మార్కెట్స్, కొత్త కొత్త లొకేషన్స్, హ్మ్. కొత్త జియోగ్రఫీస్ ఎస్టాబ్లిష్ అయితా ఉంటాయి. యాహ్! మెట్రో కనెక్టివిటీ డస్ ఇట్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్రైసింగ్‌లో? మెట్రో కనెక్టివిటీ డస్ ప్లే ఎ వెరీ అంటే ఎక్కడైనా పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, ఆ! అది మీ ఇండివిడ్యువల్ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గిస్తదండి. హ్మ్. ఇప్పుడు పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాలలో మీరు కార్‌లు కొనుక్కోవాలి, మీరు బైకులు కొనుక్కోవాలి. సో, హ్మ్. డెఫినిట్‌గా పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే హ్మ్. కొంచెం రోల్ ప్లే చేస్తది. ఓకే. బట్ హైదరాబాద్ యాస్ ఎ సిటీ అంటే మనం హైదరాబాద్ మీద చర్చించుకుంటున్నాం కాబట్టి, హ్మ్. హైదరాబాద్ యాస్ ఎ సిటీ అంత మాసివ్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రైజింగ్‌ని కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో చాలా డ్రైవ్ చేస్తుందండి. ఆ! లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు మీరు హైటెక్ సిటీ, కోర్ హైటెక్ సిటీ, నాలెడ్జ్ పార్క్ అని, నాలెడ్జ్ హ్మ్. సిటీ గానియండి, అవును. వీటిలలో హైయెస్ట్ రెంటల్ ఇవాళ ఉంది అవును. అంటే మెట్రో కనెక్టివిటీ వల్లనే. హ్మ్. విత్ రిగార్డ్ టు రెసిడెన్షియల్ అంత పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వల్ల డ్రైవర్స్ ఉన్నాయని ఏమి హ్మ్. చెప్పడానికి లేదండి. హుహుహు. ఎందుకంటే ఇప్పుడు మీరు నియోపోలిస్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ యాహ్! అవును. ప్లేసెస్ హైదరాబాద్‌లో. హ్మ్. అంత పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇవాళ అక్కడ ఏం లేదు. లేదు. నాన్ హ్మ్. ఎగ్జిస్టెంట్. హ్మ్. వస్తుండొచ్చేమో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. హ్మ్. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపెండెంట్ కాదండి. హ్మ్. అంటే దే ఆర్ అవును. డిపెండెంట్ ఆన్ ప్రీమియం ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వెరీ ప్రీమియం లొకేషన్స్ మీరు. సో, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెఫినిట్‌గా ఎంప్లాయ్‌మెంట్ జోన్స్‌కి చాలా అవసరం. హ్మ్. సుధాంష్ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక సర్క్యులర్ సిటీ గదా! 360 డిగ్రీస్‌లో ఎటు జూసినా లాట్ ఆఫ్ ల్యాండ్ ఉందని జెప్పి, సో, ఇది పెరుగుతూనే ఎళ్తది. దీనికి ఎండ్ లేదు అని జెప్పి నేను విన్నాను. లైక్ డు యూ థింక్ లైక్ డస్ ఇట్ ఫాల్ ఇన్ ప్లేస్ ఫర్ యూ? అంటే హైదరాబాద్‌కి వేరే సిటీస్ లాగా అంటే ఇప్పుడు మీరు కోస్టల్ సిటీస్ తీసుకుంటే హ్మ్. బాంబే గాని, చెన్నై గాని వీటికి ఒక సైడ్ సీ ఉండడం గాని ఒక అవును. రెస్ట్రిక్షన్ ఉంటదండి. అవును. మనం జనరల్‌గా వాట్ వి కాల్ హైదరాబాద్ ఈస్ ఎ సర్క్యులర్ సిటీ. హ్మ్. అయితే దీంట్లో ఇప్పుడు మీరు ఔటర్ రింగ్ రోడ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ అబౌట్ 160 ప్లస్ కిలోమీటర్స్ హుహు. యాస్ ఎ సర్కంఫరెన్స్ ఇది.
అంటే యాహ్! ఎగ్జాక్ట్ సర్కిల్ గాదు. కానీ హ్మ్. ఇంత ల్యాండ్ ఉంది. హ్మ్. తర్వాత ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. దానికి హ్మ్. ఇంకో పెరిఫెరల్ దట్ విల్ అంటే ఇట్లా ఏమవుతుందంటే ల్యాండ్ బ్యాంక్ ఓపెన్ అవుతుందండి మనకి హైదరాబాద్‌లో. యాహ్! హైదరాబాద్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు బ్రాడ్‌గా చెప్పాలంటే వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ అండి. రైట్. ఇప్పటి వరకు మీకు మేజర్ యాక్టివిటీ హైదరాబాద్‌లో అంటే ఐటీ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ యాక్టివిటీ మొత్తం వెస్ట్‌లో జరిగిందండి. హ్మ్. వేరే దగ్గర ఎక్కడ కూడా ఇది అంత సక్సెస్ చూడలేదు. కొంచెం ఈస్ట్‌లో కొంచెం వెరీ మైన్యూట్ పార్ట్ ఈస్ట్‌లో గూడా ఉప్పల్లో గానియండి హ్మ్. అక్కడ ట్రై చేశారు గానీ, అంత సక్సెస్ మనకి కనబడలేదండి. రైట్. సౌత్ హైదరాబాద్‌లో మీరు చూసుకుంటే కొంచెం ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీ బాగా సక్సెస్‌ఫుల్ ఉందండి. హుహుహు. ప్లస్ కొంచెం ఐటీ విత్ రిగార్డ్ టు వెరీ ఫ్యూ కంపెనీస్ వచ్చాయి. బట్ సౌత్ మీద ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. విత్ రిగార్డ్ టు నార్త్ సిటీ అంటే షామీర్పేట్ అక్కడి వరకు మనం ఉందండి ఆపర్చునిటీ. అక్కడ కొంచెం ఫార్మా క్లస్టర్స్, జీనోమ్ వ్యాలీ గాని ఇట్లాంటివి అటు దుండిగల్ రోడ్‌లో గాని ఇట్లా చాలా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఇప్పుడు నార్త్ వెస్ట్ ఇష్యూ అంటే పటాన్ చెరువు అండ్ ఇక్కడ హ్మ్. మీరు చూస్తే లాట్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రైట్. రైట్. బట్ మోర్ గ్లామరస్‌గా హైదరాబాద్ అంటే వెస్ట్ హైదరాబాద్. అవును. హైటెక్ సిటీ, అంటే గచ్చిబౌలి. ఎవరైనా మొన్నటి వరకు హైటెక్ సిటీ అనేవాళ్ళు ఇప్పుడు నియోపోలిస్ హ్మ్. అనే ఒక లెక్సికాన్ అంటారు కదా! అంటే యాహ్! ఒక ఏంటి అనే దానికి ముందు అట్లా కాకుండా బట్ హైదరాబాద్ ఈస్ ఎ వెరీ బిగ్ ఆపర్చునిటీ అండి. ఒక్కొక్క దగ్గర ఒక ఇండస్ట్రీ క్లస్టర్, హ్మ్. ఒక దగ్గర ఫార్మా క్లస్టర్ ఉంది. ఒక దగ్గర ఏరోస్పేస్ క్లస్టర్స్ ఉన్నాయి. ఒక దగ్గర ప్రాపర్ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ అండ్ అవును. ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు సర్వీసెస్ ఇండస్ట్రీ అంతా వెస్ట్ హైదరాబాద్‌లో కాన్సంట్రేటెడ్ ఉంది. యాహ్! సో, హైదరాబాద్‌కి ల్యాండ్ యాస్ సచ్ అంటే ఎట్లా అంటే అండి, ఇప్పుడు మనకి 2030 మాస్టర్ ప్లాన్ ఉంది. దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ నౌ న్యూ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు. హ్మ్. అయితే ఇప్పుడు ఈ రేడియల్ రోడ్స్ అన్నీ ఓపెన్ అవుతా ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు రింగ్ రోడ్ అనేది ఉందండి. హ్మ్. హ్మ్. రింగ్ రోడ్‌కి కనెక్టెడ్ ఇంటు ద సిటీ ఆర్ వితిన్ ఈ రేడియల్ రోడ్స్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి. యాహ్! లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ మీకొక చిన్న ఎగ్జాంపుల్ మీరు చాలా ఫెమిలియర్ ఉంటే, ఇప్పుడు మనకి విప్రో జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక రేడియల్ రోడ్ ఏసారండి. హ్మ్. ఈ రేడియల్ రోడ్ చూస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ నాన్ ఎగ్జిస్టెంట్ ఉండే. 2014లో. 2014లో అసల ఈ రోడ్ లేదు. హ్మ్. ఇప్పుడు ఈ రోడ్ ఫుల్‌గా డెవలప్ అయిపోయింది. యూ యాహ్! సీ ఈ రోడ్‌లో ఐటీ ఆఫీసెస్ వచ్చాయి. ఈ రోడ్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో, ఒక 7, 8 రేడియల్ రోడ్స్ ఇవాళ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. విచ్ హావ్ డ్రివెన్ లాట్ ఆఫ్ అంటే చాలా కొత్త యాక్టివిటీ గాని, హ్మ్. దానివల్ల ఇప్పుడు మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ గాని ఇవాల్వ్ అయితున్నాయండి. సో, ఇట్లా రేడియల్ రోడ్స్ అన్నీ జరుగుతాయి. సుమారుగా హండ్రెడ్స్ ఆఫ్ రేడియల్ రోడ్స్ ఉండొచ్చివి. హ్మ్. ఇవన్నీ అవుతున్న కొద్దీ మనకు ల్యాండ్ ఓపెన్ అవుతుంది. ఈ ఈ మనకి ల్యాండ్ యాస్ సచ్ కన్‌స్ట్రెయిన్ ఏమీ లేదండి. బట్ అవైలబుల్ ల్యాండ్ ఫర్ డెవలప్‌మెంట్ మనకి క్లోజ్ టు వెస్టర్న్ పాకెట్స్‌లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయండి. హ్మ్. అది మనం ఎప్పుడైతే ఈ ఈ ఈ రోడ్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అండ్ ఈ ఐటీ గూడా కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఒకవేళ జరిగితే దెన్ మోర్ ఎంప్లాయ్‌మెంట్ సెక్టార్స్ ఒకవేళ క్రియేట్ అవుతే దెన్ వి డోంట్ హావ్ ద ల్యాండ్ ప్రాబ్లమ్. హ్మ్. హైదరాబాద్‌లో ఫిజికల్‌గా ల్యాండ్ ప్రాబ్లమ్ లేదు. మోర్ సో కొంచెం ఆర్టిఫిషియల్ ప్రాబ్లమ్ అని యాహ్! ఇప్పుడు. ఎందుకంటే హ్మ్. కాన్సంట్రేషన్ ఎక్కువ ఇక్కడే ఉంది. హ్మ్. అదే మీకు రేపొద్దున మెట్రో ఎక్స్‌పాన్షన్ ఇప్పుడు హ్మ్. లేటెస్ట్ మెట్రో ఏదైతే చెప్తున్నారో, ఎక్స్‌పాన్షన్. ఆ! ఇది ఇప్పుడు షామీర్పేట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఇట్లా హ్మ్. అంటే ఇట్స్ ఎ లాంగ్ ప్లాన్. బట్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేబీ 10 ఇయర్స్‌లో అట్లా ఆ! ఇంప్లిమెంట్ చేసి చూస్తే, దెన్ డెఫినిట్‌గా అక్కడక్కడ గూడా అంటే ఇంకా ఎన్నో ఎంప్లాయ్‌మెంట్ క్లస్టర్స్. హ్మ్. ఇవాళ ఒక 5-7 ఎంప్లాయ్‌మెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇవి ఒక 35, 40 ఎంప్లాయ్‌మెంట్ క్లస్టర్స్ అవుతే డెఫినిట్‌గా హైదరాబాద్‌లో అలా జరగడానికి చాలా ఆపర్చునిటీ. రైట్. ఓకే. సుధాంష్, నాకు రిగార్డింగ్ ది ఎక్స్‌పాన్షన్ నాకొక క్వెషన్ ఉంది. దెన్ విల్ మూవ్ టు ది అదర్ షూర్. సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు మెట్రో పడిందనుకోండి. సో, ఇప్పుడు బీహెచ్‌ఈఎల్ దగ్గర దేర్ ఈస్ దిస్ ఇండస్ట్రీస్, బీహెచ్‌ఈఎల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. ఇప్పుడు మెట్రో కూడా వచ్చింది. అప్పుడు ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉందని మీరు ఇందాక చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ ప్రైస్ పెరగడం ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 ఉన్నది రూ. 1000 అవ్వాలంటే ఈ ఈ మధ్యలో ఈ పెరగడానికి ఎవరు డిసైడ్ జేస్తారు? లైక్ వాట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్?
అలా స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అంటూ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్స్ అని ఏం లేదండి. హ్మ్. ఈ మెట్రో పడడం వల్లనే ఒక ఫ్యాక్టర్ అవుతదని ఏం కాదండి. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రో వస్తది అని అనౌన్స్ చేసిన రోజు నుంచే ప్రైసులు పెరుగుతాయి. ఓకే. సో, మెట్రో వచ్చే వరకు ఎవరు వెయిట్ చేయరండి. రైట్. ఓకే. సో, మన దగ్గర అదొక్కటైతే ఖచ్చితంగా జరుగుతది. ఆ! అనౌన్స్‌మెంట్స్ బేస్డే మనం ఎక్కువ వరకు ప్రైజులు పెంచుకుంటూ వెళ్ళిపోతామండి. ఓకే. ఏ ఒక్కరని ఏం లేదండి. ఇప్పుడు కమర్షియల్ రియల్ ఎస్టేట్ గురించి ఆ! ఎగ్జాంపుల్‌గా ఆ! తీసుకుంటే ఒక బిల్డింగ్ గాని, ఒక షాప్ గాని ఏదైనా సరే అక్కడ రెంటల్స్ ఎలా డిసైడ్ అయితాయి అనే దానికి ఒక లాజిక్ ఉందండి. ఓకే. ఎట్లా అంటే అక్కడ ఎంత మార్కెట్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఒక ఒక లెట్స్ టేక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మాదాపూర్ అనుకుంటే. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ మీరు ఒక ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలనుకున్నా, ఆ! మీరు ఈ ఏరియాలో ఎంత మార్కెట్ ఉంది. దాంట్లో ఒకవేళ మనకి ఇంత కౌంటర్ అవుతది అనుకుంటే, హ్మ్. దాంట్లో ఒక 5-8% మీరు నేను రెంట్ కట్టగలుగుతాను అనుకుంటారనమాట. హ్మ్. సో, మీరు ఒక రూ. 10,00,000 కౌంటర్ చేస్తే, ఒక ఎక్స్ వాల్యూ దాంట్లో 60,000 ఎంతో రెంట్ కట్టడానికి రెడీగా ఉంటారు. రైట్. దాన్ని మాక్సిమం ఒక 2%, 3% పాయింట్ స్ట్రెచ్ చేస్తా ఉంటారండి. ఆహాహాహా! మిగతాది ఏంటంటే అండి, ఇంకా ఇది కమర్షియల్‌లో గూడా సిమిలర్ లాజిక్ ఆహా! వర్క్స్. మీరెప్పుడైనా మీ ఆఫీస్ గాని, మీరెంత రెవెన్యూ చేయగలుగుతారు ఇక్కడ. కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఐటీఎస్ సర్విసెస్ వాళ్ళిక్కడ రెవెన్యూ డిపెండెంట్ కాదు. హ్మ్. మార్కెట్ కాదు గానీ, యాహ్! దే ఆర్ ఓవర్‌సీస్. వాళ్ళేం చూసుకుంటారు, వాళ్ళ ఎంప్లాయీస్‌కి గాని ఎంత ఈజీగుంది అక్కడ రావడము. యాహ్! అక్కడ నిజంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉందా లేదా అని చూసుకుంటారండి. మిగతా ఇంకోటేంటంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మీరు ఓవరాల్‌గా ఒక ప్రైస్ బ్యాండ్ సెట్ అవుతదండి. హ్మ్. ఇంకోటేమైతదంటే ప్రైస్ ఇప్పుడు ప్రీవియస్ లొకేషన్ నుంచి నెక్స్ట్ లొకేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటదనమాట. లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు ఒక టైమ్‌లో మీకు బంజారా హిల్స్ వాస్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ థింగ్. అప్పుడు బంజారా హిల్స్‌లో మీకు ఒక 2007లోనే బంజారా హిల్స్‌లో ఒక రూ. 9,000, రూ. 8,000 అప్పుడు ఉండేది రేట్. హ్మ్. హ్మ్. 2011 కల్లా రూ. 10,000 అక్కడి నుంచి గ్రోత్ స్లో డౌన్ అయితా ఉంటది. నెక్స్ట్ దాని అడ్జసెన్సీ లొకేషన్స్‌లో ప్రైస్ ఈక్వలైజేషన్ అవుతా హ్మ్. ఉంటదనమాట. ఇప్పుడు మీరు ఇదే మాదాపూర్ గాని ఏదన్నా చూస్తే ఒక 2014 టైమ్‌లో రూ. 5,000 పర్ స్క్వేర్ ఫీట్ పర్ ఉండే. స్క్వేర్ ఫీట్. కానీ ఈ ఈ ప్రైస్ ఈక్వలైజేషన్ ఏదైతే జరిగిందో, ఇవి ఒక టైమ్‌లోకొచ్చేసరికి బంజారా హిల్స్ రేట్‌కి వచ్చుకుంటూ తర్వాత కొంచెం మరీ చాలా ఎక్కువ రేట్ పెరిగిన తర్వాత మళ్ళీ గ్రోత్ తగ్గిపోతా ఉంటది. కొన్నిసార్లేమో గ్రోత్ రేట్స్ ఎక్కువుంటాయి. అంటే ఒక ఇయర్ 20% పెరగొచ్చు, 25% పెరగొచ్చు. బట్ ఒక పాయింట్ తర్వాత మళ్ళీ అవి తగ్గుతా వస్తాయి. హ్మ్. అన్ అంటే ఆపర్చునిటీ కొత్త వాళ్ళు రావడానికి హ్మ్. ఎట్ ఎ లోవర్ వాల్యూ. రైట్. సో, అది ఎంతమంది కొత్తగా వస్తున్నారు, వాళ్ళకి ఎట్లా కండ్యూసివ్‌గా అవుతుంది అనే దాన్ని బట్టి మీకు ప్రైసెస్ అప్రిషియేట్ అవుతా ఉంటాయండి. ఆ! ఓకే. అట్లా దాంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న కొద్దీ ప్రైజెస్ ప్రైస్ ఇంక్రీజ్ పెరుగుతుంది. అవుతా ఉంటాయి. హ్మ్. బట్ ఓవర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఏమైతదంటే అఫోర్డబిలిటీ గూడా ఉండదండి. హ్మ్. చాలామంది అంటే ఒక మిడిల్ క్లాస్ లొకేషన్ అంటే ఎక్కువ ప్రీమియం హౌసింగ్ కొనే వాళ్ళ పర్సెంటేజ్ కొంచెం తక్కువుంటది. మిడిల్ హౌసింగ్ కొనే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువుంటది. హ్మ్. అఫోర్డబుల్ కావాలనుకునే వాళ్ళ పర్సెంటేజ్ హైయెస్ట్ ఉంటదండి. హ్మ్. అఫోర్డబుల్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అంటే ఎక్కువ మైగ్రేషన్ వస్తా ఉంటారు. హ్మ్. వాళ్ళొచ్చి తీసుకుంటా ఉంటారు. ప్రైస్ టక్‌మని మిడిల్ ఇన్‌కమ్‌కి జంప్ అయిపోతది. మిడిల్ ఇన్‌కమ్‌లో ఉన్నంత వరకు తర్వాత ప్రీమియం జంప్ అయినంక కొంచెం స్టాగ్నేషన్ కొంచెం ఎక్కువ హ్మ్. రావడం కాకపోతే కొన్ని స్పెషాలిటీ లొకేషన్స్ ఉంటాయండి. రైట్. వేరెన్ ఇది ఐడెంటిఫై అయిపోతది. ఇప్పుడు జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్. ఆ! లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇది ప్రీమియం ఐడెంటిఫై అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఒక టైంలో మీరు బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి అయ్యుంటే జూబ్లీ హిల్స్‌లో మీకొక నివాసం ఉండడం వాస్ ఎ ఎ థింగ్. ఇప్పుడు అది కొంచెం నియోపోలిస్, అవును. కోకాపేట్ ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ ఓన్ చేసుకోవడం గాని అట్లా కొంచెం ఇబ్బందవుతుంది. యాహ్! సో, నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ బిగ్ సైజ్ అపార్ట్మెంట్స్. హై ఈ రైజ్. ఔట్‌లయర్స్‌ని వదిలేస్తే రెస్ట్ ఆఫ్ ద సిటీ అంటే బ్రాడ్‌లీ ఇట్లనే బిహేవ్ చేస్తదండి. ఫాస్ట్ గ్రోత్, మీడియం గ్రోత్ అండ్ దెన్ స్లో గ్రోత్. హ్మ్. సో, అది ఫాస్ట్ గ్రోత్ విల్ హ్యాపెన్ వెన్ ఈ లొకేషన్ అడ్జసెన్సీ లొకేషన్ కొంచెం గ్రోత్ స్లో అయినప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా లైక్ మియాపూర్‌లో అయిపోతే పటాన్ చెరువులో అయిపోతే సంగారెడ్డిలో అయిపోతే జైరాబాద్. అంటే సిటీకి గూడా అంత ఫాస్ట్ గ్రో అవ్వాలండి. హ్మ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వాలి. అట్లా. మీరు చెప్పారు గదా! ఈ ప్రైజెస్ రెగ్యులేషన్ అప్రిషియేషన్, డిప్రిషియేషన్ దీస్ ఆల్ ఫాల్ ఇంటూ డిఫరెంట్ కేటగరీస్. ఇప్పుడు వీటన్నిటిల్ని రెరా అనే ఒక
ఒక అథారిటీ ఆహ్, వీళ్ళ అండర్‌లో పనిచేస్తారు. లైక్ దే రెగ్యులేట్ దీస్ థింగ్స్ అని చెప్పి విన్నాను. లైక్ కెన్ యూ గివ్ ఎ క్లారిటీ ఆన్ నో దట్? అండి. రేరా హాస్ నథింగ్ టు డూ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ ప్రైజెస్‌కి రేరాకి ఎటువంటి సంబంధం లేదండి. ఓకే. రేరా ఈస్ అన్ ఓవర్‌సైట్ అంటే గవర్నమెంట్ బాడీ. హ్మ్. అంటే మీరు 2016 ప్రయర్‌గా ఏమయ్యేదంటే చాలా రియల్ ఎస్టేట్ స్కామ్స్ జరిగినియి. ఆ! ఎస్పెషల్లీ నార్త్‌లో మన గుర్గావ్‌లో గాని, నోయిడాలో గాని, హ్మ్. బాంబేలో గాని చాలా మంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్‌లో గూడా జరిగినాయి. ఆ! సో, చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. చాలా మందికి ఏంటంటే టైంకి ప్రామిస్ చేసిన కమిట్మెంట్స్ డెలివర్ అవ్వట్లేవు. హ్మ్. ప్రైవేట్ డెవలపర్స్ వల్ల అని చెప్పేసి రెగ్యులేటరీ అథారిటీ ఒకటి క్రియేట్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్ త్రూ రెరా యాక్ట్. అది వేరు వేరు గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకుని. లైక్ మనం వీఆర్ రెగ్యులేటెడ్ బై హైదరాబాద్‌లో మనకి టీఎస్ రెరా యాక్ట్. టీఎస్ యాహ్! సో, ఈ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే కొన్ని నిబంధనలు పెట్టింది గవర్నమెంట్. మీరు అన్ని పర్మిషన్స్ వస్తే గాని మీరు అమ్మడానికి లేదు. మీరంతా ఇన్ఫర్మేషను మీరమ్మే కస్టమర్‌కి ఇవ్వాలి. ఎక్కడివ్వాలి? టీఎస్ రేరా వెబ్‌సైట్‌లో ఆహా! మీరు అప్‌లోడ్ చేస్తే మీకొక నంబర్ అలాకేట్ అయితది. దట్ ఈస్ వాట్ మనం రేరా నంబర్ అంటాం. ఆ! సో, ఇప్పుడు మీరు ఒక బయర్ ఉన్నారనుకోండి. ఒక ప్రాజెక్ట్ గురించి అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ సబ్మిషన్ ప్లాన్స్ కానియండి, వాళ్ళ ఇప్పుడు వాళ్ళేదైతే మీకిస్తున్న మర్చండైజ్ కానియండి, వెదర్ ఇట్ ఈస్ ఎ బ్రోషర్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ దాని కాపీ ఒకటి మనకక్కడ రేరా వెబ్‌సైట్‌లో ఉంది. సో, వాళ్ళక్కడేంటంటే మీకు ఇంకోటి రేరా వచ్చిన తర్వాత కొంచెం ట్రాన్స్‌పరెన్సీ గూడా తీసుకొచ్చిందండి. అంటే డిఫరెంట్ టర్మినాలజీస్ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి రియల్ ఎస్టేట్‌లో. అవును. కార్పెట్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, హ్మ్. తర్వాత బిల్టప్ ఏరియా ఇలా అని రకరకాల టర్మినాలజీస్ ఉంటాయి. అవును. ప్లస్ ఇంకా మీకేంటంటే ఈ కార్పెట్ ఏరియా డెఫినిషన్ రేరాలో క్లియర్‌గా డిఫైన్ అయిందనమాట. మీ ఇంట్లో ఉన్న ఏరియా ప్లస్ ఇంటర్నల్ వాల్స్ ఎక్స్‌క్లూడింగ్ బాల్కనీస్, ఎక్స్‌టర్నల్ వాల్స్ కాకుండా ఇది కార్పెట్ ఏరియా అండి. ఓకే. టీఎస్ రేరా యాక్ట్‌లో ఇది డిఫైన్ చేశారు. తర్వాత బిల్టప్ ఏరియా అంటే మీ వాల్స్ ప్లస్ మీ బాల్కనీస్ ప్లస్ కార్పెట్ ఏరియా కలిపి ఎక్స్‌టర్నల్ వాల్స్ ప్లస్ మీ బాల్కనీస్, యుటిలిటీ ఏరియాస్ కలిపితే ఇది. కార్పెట్ ఏరియా నుంచి సూపర్ బిల్టప్ ఏరియాకొచ్చే వరకే ఒక 15% టు 10% వేరియన్స్ వస్తదండి. హ్మ్. మళ్ళీ కార్పెట్ ఏరియా టు సూపర్ బిల్టప్ ఏరియాకొచ్చేసరికి 20-40% వేరియన్స్ వస్తుంది. సో, ఇది క్లియర్‌గా ఒక ఇప్పుడు డెవలపర్ అనేవాడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు యాస్ ఎ బయర్. రైట్. సో, రేరా అనేది ఒక ట్రాన్స్‌పరెన్సీ మెకానిజం. హ్మ్. తర్వాత బిల్డర్ ఏమన్నా వయలేట్ చేసినా గాని, మీ కండిషన్స్ వయలేట్ చేసినా గాని, మీరు ఒక అప్లేట్ అథారిటీ ఫస్ట్ స్టెప్ రేరా దగ్గరికెళ్ళొచ్చు. యాహ్! మీ కంప్లెయింట్స్ ఫాస్టర్‌గా అడ్రెస్ అవుతాయి యాస్ ఎ బయర్. యాహ్! ఒక బయర్‌కి ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ మెకానిజాన్ని క్రియేట్ ప్లస్ ఒక ట్రాన్స్‌పరెన్సీ. హ్మ్. అంటే ఇన్ఫర్మేషన్ అనేది అంత అవైలబుల్ ఉండాలి ఒక చోట ఎట్లా అనేది ఒక చోట పెట్టడానికి ఒక, ఒక మెకానిజమే రేరా అథారిటీ. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ విచ్ ఈస్ ఓన్లీ ఏంటంటే మన ట్రాన్సాక్షన్‌ని రెగ్యులేట్ చేయడానికి. అంటే హ్మ్. మీరు పర్మిషన్ లేకపోతే అమ్మొద్దు. హ్మ్. యాహ్! మీరు చెప్పిన కమిట్మెంట్స్ మీరు ఫుల్‌ఫిల్ చేయాలి. మీరు క్లియర్‌గా టైమ్‌లైన్స్ డిఫైన్ చేయాలి. ఇప్పుడు మీరు రేరా వెబ్‌సైట్‌లోకెళ్తే నేనెప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాను యాస్ ఎ డెవలపర్ హ్మ్. అక్కడ మెన్షన్ చేసి ఉంటది. సో, మీరు మీ కస్టమర్స్‌కి క్లియర్‌గా చెప్తున్నారు. కమిట్మెంట్ ఇస్తున్నారు. నేను ఈ డేట్ లోపల మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని. హ్మ్. హ్మ్. సో, ఇలాంటి వాటన్నిటికి ఒక 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 శాంక్టిటీ క్రియేట్ చేయడానికి రేరా అండి. ప్రైజెస్ ఆర్ ప్యూర్‌లీ మార్కెట్ అండి. హ్మ్. మార్కెట్ బావుంటే హ్మ్. కొన్ని ప్రైజెస్ ఆర్ ప్యూర్‌లీ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ప్లస్ అక్కడ కొనేవాళ్ళు కొనడానికి రీజన్ ఎతుక్కుంటారు. అమ్మేవాళ్ళు ఎందుకు ప్రైస్ ఎక్కువియ్యాలనే దానికి రీజన్ చెప్తారండి. దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ రేరా యాస్ ఎన్ ఓకే. అథారిటీ. గాట్ ఇట్. మీరిందాక చెప్తున్నారు గదా! కోకాపేట్, కొల్లూరు అండ్ నియోపోలిస్ ఇటు సైడ్ సిటీ చాలా పెరుగుతుందని జెప్పి. అవునండి. సో, ఈస్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఐటీ కారిడార్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్? అంటే ఇప్పుడు ఒకటేంటండి ఐటీ అనేది ఒకటి ఒక మెయిన్ ఇండస్ట్రీ అయినప్పుడు దానివల్ల చాలా మందికి గూడా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయండి. అవును. అంటే మీరొక ఐటీ ఉంటే రెస్టారెంట్స్ ఒస్తాయి, స్కూల్స్ ఒస్తాయి, యాహ్! మాల్స్ ఒస్తాయి, యాహ్! హాస్పిటల్స్ ఒస్తాయి. రకరకాల ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఒస్తాయండి. ఇది ఒక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి మీకు లార్జ్ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే రెప్యూటెడ్ డెవలపర్స్ ఎక్కువ గూడా వెస్ట్ హైదరాబాద్‌లోనే ఫోకస్డ్ ఉన్నారండి. హ్మ్. సో ప్లేస్ మీకిప్పుడు ఉందండి వెస్ట్ ఇంకా హైదరాబాద్‌లో ఇంకా. చాలా ఆపర్చునిటీ ఉంది. రియల్లీ? ఓకే. వెస్ట్ హైదరాబాద్‌లో ఇంకా చాలా ఆపర్చునిటీ ఉంది. ఓకే. ప్రాబబ్లీ ఇంకొక 15, 20 ఇయర్స్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కూడా ఉందండి. రియల్లీ? యాహ్! ఓకే. ఆ! సో, వెస్ట్ హైదరాబాద్‌లో ఏమైందంటే మీరిప్పుడు సపోజ్ ఇంతకు ముందు మీరు
రకరకాలుగా మీరు తెలంగాణ అనేది తీసుకుంటే, హ్మ్. మీరు నిజామాబాద్ నుంచొస్తే బోయినపల్లి ఏరియాలో ఉండడం గానీ, ఆహా! లేదంటే తర్వాత కొంపల్లి ఏరియా. టుడే రింగ్ రోడ్ ఏదంటే ఫెసిలిటేట్ చేస్తుంది. మీరు ఒక హ్మ్. గేటెడ్ కమ్యూనిటీలో వచ్చి ఉండొచ్చు అనే అంటే మీరు ఇంకొక 20 కిలోమీటర్సో, 25 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తే, యూ విల్ కమ్ ఇంటూ వెస్ట్ హైదరాబాద్ రింగ్ రోడ్‌కి అటు ఇటుగా ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. ఇలా చాలా మార్కెట్స్‌లో నుంచి వెస్ట్ హైదరాబాద్ మార్కెట్‌లోకి వస్తున్నారండి. రైట్. ప్రీవియస్‌లీ వీళ్ళు ఈస్ట్ హైదరాబాద్‌లో గాని, నార్త్ హైదరాబాద్‌లో గాని, సౌత్ హైదరాబాద్‌లో గాని ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళు వెస్ట్ హైదరాబాద్‌కి రావడం జరుగుతుంది. వీళ్ళకి వేరే వేరే ఆపర్చునిటీస్ ఉండొచ్చు. ఒక ఐటీ అనే కాదు. వీరు ప్రైమరీలీ డిపెండెంట్ అండి ఐటీ మీద. హ్మ్. అదైతే నో క్వెషన్స్. ఓకే. ఎందుకంటే ఇట్స్ లార్జ్ ఎంప్లాయ్‌మెంట్ డ్రైవర్ లార్జ్ అండి. ఏ ఎంప్లాయ్. ఇండస్ట్రీ గూడా ఇట్లా ప్రీమియం ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వదండి. హ్మ్. అంటే ఇంత అవును. మంచి పేయింగ్ జాబ్స్ గాని, సర్వీసెస్ ఇండస్ట్రీ మాత్రమే అట్లా డెలివర్ చేస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ఏదైతే సర్వీసెస్ ఇండస్ట్రీ ఉందో, యాహ్! మంచి ప్రీమియం ఎంప్లాయ్‌మెంట్. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరిగిపోతుంది. హ్మ్. వాళ్ళ డిస్క్రిషనరీ స్పెండింగ్ చాలా ఎక్కువ. సో, యాహ్! వాళ్ళు రెస్టారెంట్స్‌కెళ్ళినా ఖర్చు పెడుతున్నారు. లైబ్రరీ బుక్స్ కొనుక్కోవాలన్నా ఖర్చు అంటే రకరకాల వస్తువులు, బట్టలు, బుక్సు, ఫుడ్, ట్రావెలు రకరకాల వస్తువుల మీద ఖర్చు పెడుతున్నప్పుడు రకరకాల వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వస్తాయి. యాహ్! ఇవాళ ఒక ట్రావెల్ ఏజెంట్ హాస్ ఎన్ ఆపర్చునిటీ. ట్రావెల్ గైడ్ హాస్ ఎన్ ఆపర్చునిటీ. అట్లా రకరకాల ఇండస్ట్రీస్, సబ్ ఇండస్ట్రీస్‌కి ఆపర్చునిటీస్ వెస్ట్ హైదరాబాద్‌లో క్రియేట్ అయితున్నాయి. యాహ్! సో, ఓన్లీ ఐటీ అనే గాకుండా ఇవాళ చాలామంది ఏంటంటే మీరు ఏదైనా ఇండస్ట్రీ రన్ చేస్తున్నా సపోజ్ ఫ్రమ్ పటాన్ చెరువు టు ఇవాళ ఆల్రెడీ చందన్‌వల్లి ఆన్ హ్మ్. షాద్‌నగర్ హ్మ్. మన షాద్‌నగర్ రోడ్ గాని ఇటు చందన్‌వల్లి వరకు గానియండి, హ్మ్. లేకపోతే ఇటు మన శంషాబాద్ నుంచి లేకపోతే అటు సదాశివపేట్ వరకు గాని, హ్మ్. మీకెక్కడన్నా మైక్రో, స్మాల్ ఆర్ ఏ ఇండస్ట్రీలున్నా ఈ వెస్ట్ కారిడార్‌లో ఉండి మీరు అటు వెళ్ళడం అంత డిఫికల్ట్ పని కాదు. హ్మ్. బికాస్ ఆఫ్ ది ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఆల్. సో, యాహ్! ఓన్లీ ఐటీ ప్రైమరీ డ్రైవర్ అండి. యాన్సిలరీ ఇండస్ట్రీస్ గూడా డెఫినిట్‌గా వస్తున్నాయండి. హ్మ్. ఇంకోటేంటంటే మీరిప్పుడు హైటెక్ సిటీ ఐటీ క్లస్టర్‌లో కూడా చూసుకుంటే, మీకివాళ సమ్ ఆఫ్ ద మేజర్ హాస్పిటల్స్ ఆర్ ఆల్ ఇన్ ఐటీ క్లస్టర్. అవును. ఏఐజీ గానియండి, యశోద గానియండి, మీరిప్పుడు కొత్త అపోలో ఫెసిలిటీ యాహ్! గానివ్వండి, ఇవన్నీ కిమ్స్ గానివ్వండి, చాలా మేజర్ ఐటీ క్లస్టర్‌లోని మేజర్ హాస్పిటల్స్ వచ్చాయి. అవును. ప్రైమరీలీ ఐటీ ఆడియన్స్ కోసమని గావచ్చు, హ్మ్. బట్ అదర్ పీపుల్ కూడా ఇప్పుడు అందరూ యెస్. అక్కడికే వెళ్ళడం జరిగింది. మీకివాళ సిటీలో ఇప్పుడు చాలా మేజర్ స్కూల్స్ అన్నీ గూడా ఐటీ క్లస్టర్‌లో హ్మ్. ఉన్నాయి. యాహ్! సో, ఇఫ్ యూ కాల్ బ్రాడ్‌లీ వెస్ట్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఐటీ క్లస్టర్ డిపెండెన్సీస్‌తోని. సో, రైట్. ఇవాళ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా గూడా అంటే కల్చరల్ హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా ఇప్పుడు కొత్త కొత్త రెస్టారెంట్స్, కొత్త కొత్త ప్లేసెస్ వేర్ హుహుహు. యూ కెన్ రిలాక్స్ ఆల్సో. యాహ్! Whether it is a bar or a pub or a కేఫే cafe వాటెవర్. or a coffee. Today, if you look at the coffee scene on West Hyderabad, మీరు tremendous యాహ్! improvement అండి. అబ్సల్యూట్‌లీ. Like, today you need all that. యాహ్! ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు డెలివరీ అవును. 10-minute డెలివరీ పెనెట్రేషన్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెస్ట్ హైదరాబాద్. హ్మ్. అది సడెన్‌గా అలవాటయిపోయింది మనకి. అవును. మొన్నటి వరకు ఆ అలవాటు లేదు. అవును. బట్ ఇప్పుడు ఆ అలవాటు ఎట్లయిపోయిందంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది యాహ్! మనకి. యాహ్! సో, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ హెల్పింగ్ ఈ క్లస్టర్ ఇంప్రూవ్. బట్ డెఫినిట్‌గా ఐటీ డిపెండెంటే. కానీ చాలా మంది వేరు వేరు ఇండస్ట్రీస్‌లో ఉన్న వాళ్ళు గాని, వేరు వేరు సోషల్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళు గాని, ఇవాళ వెస్ట్ హైదరాబాద్‌ని చేసుకుంటున్నారు. సో, మీరిందాక 10 మినిట్స్ గురించి చెప్పారు గదా! డూ యూ రిఫర్ టు క్విక్ కామర్స్ గురించి యెస్. యెస్. చెప్తున్నారా? యెస్. హ్మ్. యెస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్విక్ కామర్స్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎనీ కన్వీనియన్స్ ఇస్ ఎ కన్వీనియన్స్ అండి. కన్వీనియన్స్. సో, హ్మ్. ఇప్పుడు మీరు ముందు గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఏంటంటే, మీకు ఇక్కడే ఒక సూపర్ మార్కెట్ అవును. ఉంది. మీరు కింద ఒక మనిషి ఉంటాడు. మీకు అవును. తెచ్చిస్తాడు. అవును. సో, దట్ కన్వీనియన్స్ ద హోల్ సిటీ హాస్ గాట్ దట్ కన్వీనియన్స్ టుడే. సో, డెఫినిట్‌గా ఇట్ ఈస్ హెల్పింగ్. అంటే యాహ్! ఇప్పుడు టుడే మీరు మీ ఓన్ బిహేవియర్ ట్రాక్ చేసుకుంటే, ఆ! మీరు ముందు అమెజాన్ పోకుండా వాళ్ళు ఫస్ట్ బ్లింకిట్ ఎళ్తున్నారో, అవును. అవును. జెప్టోకెళ్తున్నారో హ్మ్. హ్మ్. అంటే ఫస్ట్ ఇక్కడ ఉంటే 10 నిమిషాల్లో వచ్చేస్తే వచ్చేస్తది. తీసేసుకుంటాను. హ్మ్. రాకపోతే యాహ్! ఆప్షన్ నంబర్ 2, ఆప్షన్ నంబర్ 3, ఆప్షన్ నంబర్ 4 అప్పుడు ఏడ దొరకకపోతే ఫిజికల్‌గా షాప్‌కెళ్తాను. ఇట్ ఈస్ యాహ్! ఆల్ చేంజింగ్. సో, కన్వీనియన్స్ ఉంటే ఎందుకు తీసుకోరు ఎవరైనా? డెఫినెట్‌లీ. ఇంట్రెస్టింగ్. యాహ్! సో, ఇప్పుడు మీరు ఇందాక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తున్నారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో కెన్ యూ డిఫైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద రియల్ ఎస్టేట్ ఎంత డిపెండ్ అయి ఉంది? కైండ్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదే చాలా డిపెండెన్సీస్ ఉంటాయండి. హ్మ్. ఎందుకంటే ప్రైమరీ అండ్ బేసిక్
మనము కనెక్టివిటీ అండి. రోడ్స్. రోడ్స్. హ్మ్. అంటే రోడ్స్ లేకుండా ఒక డెవలపర్ అనేవాడు ఏం చేయలేడు. రైట్. సో, రోడ్స్ అనేది మోస్ట్ ప్రైమరీ బేసిక్. హ్మ్. తర్వాత ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్. హ్మ్. పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రాన్స్‌పోర్టేషన్ ఇది ఉంటే చాలా హెల్ప్ అవుతదండి. యాహ్! బట్ హైదరాబాద్‌లో ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఉన్నా, లేకున్నా చాలా లొకేషన్స్ ఇప్పుడు న్యూ ఏజ్ లొకేషన్స్ తీసుకుంటే అంత ట్రెమెండస్ అంటే ఇట్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ఏముండదు. ఎక్కువ లేదండి. హ్మ్. బట్ అట్‌లీస్ట్ మంచి రోడ్స్ హ్మ్. ఇట్లాంటివి ఉండడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అదర్ దెన్ దిస్ ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ అండి. ఆ! మీరు యాస్ ఎన్ ఇండివిడ్యువల్ అక్కడ సేఫ్‌గా ఫీల్ అవ్వాలి. సో, అక్కడ పోలీస్ స్టేషన్స్ గానియండి, క్రైమ్ రేట్ తక్కువుండడం గానియండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఓకే. కొన్ని లొకేషన్స్‌కి అంటారు గదా! అక్కడెళ్ళొద్దు. అక్కడ అవును. కొన్ని హిస్టారికల్‌గా కొన్ని లొకేషన్స్‌కొద్దు. అక్కడ బావుండదు. అవును. కల్చర్ బాలేదు అని అట్లా అవును. అంటారు. సో, ఏ లొకేషన్‌కి కూడా అట్లాంటిది కావద్దండి. సో, హ్మ్. సోషల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, పోలీసింగ్ గానియండి, ఇట్లాంటివి మోర్ ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్ బేసిక్ పవర్ అండి. పవర్ అవైలబిలిటీ ఎలా ఉంది? అక్కడ కొత్త ఇప్పుడు సబ్‌స్టేషన్స్ ఎలక్ట్రిసిటీ. ఉన్నాయా? యాహ్! బేసిక్ ఎలక్ట్రిసిటీ ఉందా? లేదా? హ్మ్. అనేది. ఇది ఆల్సో ఈస్ అన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్. హ్మ్. అండ్ మోస్ట్ ఫండమెంటల్ వాటర్ అండి. వాటర్. ఎందుకంటే ఇవాళ మనం ఏదైతే డెన్సిటీలో ఎళ్తున్నామో, హ్మ్. ఎంత గూడా గ్రౌండ్ వాటర్‌ని అంత డ్రా చేసుకుంటే మనకి సరిపోదండి. హ్మ్. అవును. మనమేమో ఇప్పుడు ఒక్కొక్క ఎకర్‌లో 3,00,000, 4,00,000 ఎస్ఎఫ్‌టీలు అలా కడుతున్నాం. హ్మ్. సో, దీనివల్ల ఏంటంటే, మనం మునిసిపల్ వాటర్ డిపెండెన్సీస్ చాలా ఎక్కువ. అంటే ఈ బేసిక్ మీరేది తీసుకున్నా రోడ్సు, సేఫ్టీ, యాహ్! ఎలక్ట్రిసిటీ, వాటర్. అంటే ఇవి ప్రైమరీ ఈ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. దీని తర్వాత ఆగ్మెంటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ వేర్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది ఏంటంటే స్కూల్సు, హ్మ్. హాస్పిటల్సు, తర్వాత రెస్టారెంట్సు, మాల్సు, సినిమా, తర్వాత ఇంకా ఇదవుతున్న కొద్దీ నెక్స్ట్ లెవెల్ ఇన్ ఇన్ అంటే ఇంకా కల్చరల్ యాక్టివిటీసు ఇట్లాంటియన్నీ హ్మ్. స్పోర్టింగ్ యాక్టివిటీసు. రైట్. ఇవాళ ఒక లొకేషన్‌లో లైక్ ఇప్పుడు పబ్లిక్ పార్క్స్ ఉంటాయి. యాహ్! చాలా బావుంది. లైక్ మీరు ఎంతసేపు మీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పార్కే మంచిగా ఒక 5, 6 పార్కులు లైక్ యూ నో అట్లా ఉంటే చాలా బావుంటది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది అంత హ్మ్. ఫోకస్ లేదు మన సిటీలో. రైట్. బట్ డెఫినిట్‌గా అట్లాంటివున్న ప్లేసెస్‌లో చాలా మంచి లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ అయితాయండి. రైట్. సో, యాహ్! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మోస్ట్ వైటల్ అండి. యాహ్! అంటే ఇట్ ఈస్ లైక్ ఈవెన్ అంటే ఒక డెవలపర్‌కి అదొక లైఫ్ లైన్ లాంటిది. ఎంత ఎంత బావుంటే అంత మంచి రేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. రైట్. వాడు పెట్టిన డబ్బు మీద వాడికి వచ్చే వాల్యూ హ్మ్. ఎక్కువ పెరుగుతా ఉంటది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ప్రైస్ అప్రిసియేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో, అప్పుడు డెవలపర్ రిస్క్ తగ్గిపోతది. అన్ అన్ అంటే లొకేషన్ ఇంప్రూవ్‌మెంట్ ఫాస్టర్‌గా అవుతది కాబట్టి కొత్త కస్టమర్స్ గూడా ఈజీగా రావడానికి ఉంటారు. సో, సుధాంష్ ఇప్పుడు నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డీప్ క్వెషన్ ఐ వాంట్ టు ఆస్క్. రియల్ ఎస్టేటోళ్ళు అందరిని చాలామంది అడిగుంటారు. బయింగ్ ఆర్ రెంటింగ్? విచ్ వన్ ఈస్ బెటర్? అగైన్ అంటే ఇప్పుడు ఫ్రమ్ ఎ సోషల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే హ్మ్. ఒక తెలుగు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకేంటంటే మన కల్చర్‌లో మనకి ల్యాండ్ ఓనింగ్ గాని, హ్మ్. ఒక ఇల్లు ఓన్ చేసుకోవడం అనేది కల్చరల్లీ హ్మ్. ఒక ఇదండి. మనకి అదొక స్టిగ్మా ఉంది. హ్మ్. రెంటింట్లో హ్మ్. ఉంటున్నారా హ్మ్. అంటే హ్మ్. అదొక హ్మ్. మెంటల్ పీస్ కోసము హ్మ్. తీసుకోవడం. ఆహ్, యాస్ వెల్ యాస్ ఇప్పుడు బయింగ్ ఈస్ అంటే మనకెప్పుడైతే ఫైనాన్షియల్‌గా ఆ ఎబిలిటీ వచ్చింది అనుకుంటే డెఫినిట్‌గా బై చేసుకోవచ్చండి. యాహ్! బట్ అంటిల్ దట్ పాయింట్ ఎక్సెసివ్ బారోయింగ్ చేసేసి ఒక ఫోమోలో ఎళ్ళిపోయి అంటే మన అవును. ఫ్రెండ్స్ నలుగురు కొంటున్నారు, బంధువులు నలుగురు కొంటున్నారు అని కాదు. ఎవరి ట్రాజెక్టరీ వాళ్ళు తీసుకోవచ్చండి. ఆ! మీకు ఎప్పటి వరకైతే ఇప్పుడు చాలామందేంటంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే, అందరూ ఒక చోటే ఉండిపోవట్లేరండి. అవును. మీరిప్పుడు పర్మనెంట్‌గా ఇక్కడ ఉంటారు అనుకుంటే, యాహ్! ఐడియల్‌గా ఏంటంటే, మీరు మీ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ అంటే మీ భార్యాభర్త, వాళ్ళ పిల్లలు కొంచెం ఒక పిల్లలు కూడా ఒక థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు అంటే మీకొక పర్మనెన్సీ అంటే కొన్ని రోజులు మేమిక్కడే స్థిరపడిపోతాము యాహ్! అన్నప్పుడు మీరు కొనుక్కోవచ్చు. అప్పటి వరకు మీరు వేరు వేరు సేవింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మీరు డబ్బు యాహ్! ఉంచుకొని అప్పుడు మీరు అంటే అందరూ ఇప్పుడు మోస్ట్ హౌసెస్‌లో ఏంటంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు. హ్మ్.
సో, ఇద్దరికీ కన్వీనియంట్‌గా ఉండే లొకేషను. మరి పిల్లలకు గూడా కన్వీనియంట్‌గా ఉన్న లొకేషను. అలా చూసుకొని కొనుక్కోగలిగితే చాలా బావుంటదండి. బట్ ఇన్ జనరల్ మన దగ్గర బయింగ్‌కి సోషల్ రీజన్స్ అండి. ఎకనామిక్ రీజన్స్ అనేవి అంత స్ట్రాంగ్‌గా ఏం లేవండి. దట్స్ సాడ్. బట్ ఒక హోమ్ ఉంది అంటే ఆ ఎమోషనల్ సెక్యూరిటీ వేరు. హ్మ్. లేదు మీరు చాలా ఆలోచించి మీరు వేరే ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో బాగా ఇన్వెస్ట్ చేస్తారు యాహ్! అనుకుంటే యాహ్! యాహ్! డెఫినిట్‌గా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ లాస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఈ ఎస్ఐపీస్ చేస్తున్నారండి. మ్యూచువల్ ఫండ్స్. యెస్. ఈ ఈ హోమ్ పర్చేసెస్ ఒక టైంలో ఏంటంటే ఎయిడెడ్ బై హోమ్ లోన్స్ ఏంటంటే హ్మ్. ఒక ఫోర్స్డ్ సేవింగ్. మీరు ఖచ్చితంగా సేవ్ చేసే టైప్‌లో. హ్మ్. అప్పుడు మీకేమయ్యేదంటే సరే ఖర్చయిపోలేదు మిగిలినయిలే లాస్ట్‌కి లంప్ సమ్ జూసుకుంటే ఒక పెద్ద ఇదుంది అని. యాహ్! సో, ఈ హాబిట్ మీరెట్లా ఇన్కల్కేట్ చేసుకుంటారనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది డిపెండెంట్. అవును. ఇండివిడ్యువల్ అండి. యాహ్! మీరు ఎస్ఐపీస్ డెడికేటెడ్‌గా చేసేసుకొని మీరు మార్కెట్స్‌లో డబ్బు పెట్టి యాహ్! ఆ రిస్క్ రివార్డ్‌ని మీరు ఎంజాయ్ చేయగలిగితే డెఫినిట్‌గా అవును. ప్రైమరీగా హౌస్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడడానికి లేదండి. హ్మ్. హౌస్ అనేది ఉండడానికి. అంటే అదొక కోర్ ప్రొడక్ట్ అంతే. మీరిక్కడ రైట్. ఈ ఇంట్లో కాకపోతే ఇంకో ఇంట్లో ఉంటారు. ఉంటారు. ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ ప్రొడక్ట్. రైట్. ఇట్స్ నాట్ అంటే చాలామంది దీన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ రెసిడెన్స్ లాగా చూస్తారండి. హ్మ్. అది అదొక రీజన్ ఉంటది చాలా మందికి ఇల్లు కొనుక్కోవడానికి. అరే! ఒక దగ్గర ఒక స్థిరాస్తి పెద్దగా పెరిగింది. నాకు పెద్ద అమౌంట్ అయింది అని ఒక కాన్ఫిడెన్స్. హ్మ్. రేపొద్దున నేను నా పిల్లలకి ఇవ్వొచ్చను. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఒస్తది. అవును. రెంటింగ్ అనేది ప్యూర్‌లీ ఫైనాన్షియల్ చాయిస్. హ్మ్. దేర్ ఇస్ అంటే ఫైనాన్షియల్లీ థిస్ వర్సెస్ థట్ అనే లాజిక్ లేదండి. బట్ కొన్ని సార్లు ఏమైతదంటే వెన్ యూ ఎంటర్ ద మార్కెట్ ఎర్లీ అంటే ఇప్పుడు ఇఫ్ యూ వుడ్ హావ్ ఎంటర్డ్ ద ఇప్పుడు కోకాపేట్ మార్కెట్ ఇన్ 2016 ఆ! దెన్ పర్చేస్ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ వర్సెస్ రెంట్. రెంట్. హ్మ్. ఎందుకంటే మీరు ఆ రోజు సపోజ్ అప్పుడు కోకాపేట్ అప్పుడైతే 3,300, 3,500 రూపీస్ ఉండే అండి. 2000 ఎస్ఎఫ్‌టి అపార్ట్‌మెంట్ తీసుకుందాం. ఒక హ్మ్. 70,00,000, 75,00,000లో మీకప్పుడు వచ్చేదండి. అంటే మీరు ఒక 60,000 ఈఎంఐ అంటే 20% మీరు డౌన్ పేమెంట్ చేసి 60% ఈఎంఐలో తీసుకునుంటే ఫస్ట్ ఒక 5 ఇయర్స్ మీరు స్ట్రగుల్ అయ్యేవాళ్ళేమో గానీ, హ్మ్. ఇప్పుడు మీకు రెంట్ అండ్ ఈఎంఐ ఈక్వల్ అయింది. అవును. యాహ్! 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 సో, కరెక్ట్. అది కొన్ని మార్కెట్స్‌లో జరుగుతది. హ్మ్. అంటే మీరు పర్చేస్ ఏమో 2016లో చేశారు. హ్మ్. దాని రెంటల్ వాల్యూ ఏమో ఒక 10 ఇయర్స్ లేటర్ చూస్తున్నారు. యాహ్! సో, అట్లా ఒకటేంటంటే మీకు ఒకటి ప్రాపర్టీ అప్రిసియేషన్ గూడా కొంచెం వచ్చింది. ఆ రోజు 3,500 కొన్నారు. ఇవాళ 8,000 9,000 అయింది. కొంచెం అప్రిసియేషన్ వచ్చింది. అక్కడ మీకు కంఫర్ట్ అవును. క్రియేట్ అయింది. ప్లస్ మీకు ఇవాళ మీకు 60,000 రెంట్ వర్సెస్ ఈఎంఐ ఇవాళ మీకు జరిగింది. అదే ప్యూర్ రెంటల్‌లో ఏంటంటే మీరు ఆ రోజు 15,000 20,000 కట్టేవాళ్ళు. ఈ 45,000 మీరు చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేసుంటే అక్కడ గ్రోత్ చూసేవాళ్ళు. హ్మ్. ఫస్ట్ థింగ్ ఈస్ వెరీ సింపుల్. యాహ్! గో పిక్ ఎ హౌస్ నేనిక్కడ ఉంటున్నాను. ఐ యామ్ ద ప్రైమరీ టెనెంట్ హియర్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చాలా ఆలోచించి కొంచెం చేసేవాళ్ళుంటే డెఫినిట్‌గా. ఏదైనా అండి సేవింగ్ ఒక హాబిట్ లాగా ఏ ఏదన్నా మెథడాలజీ మీరెలా చూజ్ చేసుకుంటారో, ఏ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ అయినా సరే, వెదర్ ఇట్ కుడ్ బి మీరు ఏ ఏ రకంగా అది స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు. బట్ ఏదో రకంగా ఒక హాబిట్ క్రియేట్ అయితే ఇట్ విల్ బి ఎ వెరీ హెల్తీ థింగ్. మొత్తం స్పెండింగే కాకుండా అవును. ఒక సేవింగ్స్ హాబిట్ క్రియేట్ అయిందనుకోండి. ఇన్ బ్యాడ్ టైమ్ యూ హ్మ్. విల్ హావ్ సంథింగ్ టు ఫాల్ బ్యాక్. యాహ్! కాకపోతే హోమ్స్ అనేవి అంత లిక్విడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కావు. యాహ్! సో, అక్కడ కొన్ని ఛాలెంజెస్ ఒస్తాయి. అంటే మీరు స్టాక్స్ ఆహ్, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంటంటే 3 డేస్‌లో లిక్విడ్ అయిపోయే ఇన్‌స్ట్రుమెంట్స్ అవును. జనరల్‌గా అవును. మాక్సిమం. హ్మ్. కొన్ని ఇమ్మీడియేట్‌గా లిక్విడ్ అయ్యే ఇన్‌స్ట్రుమెంట్స్. సో, ఇక్కడేంటంటే కొన్ని సార్లు చాలా హ్మ్. అది 2 మంత్స్ కావచ్చు, కొన్నిసార్లు 6 మంత్స్ పట్టొచ్చు, కొన్నిసార్లు 1 ఇయర్ పట్టొచ్చు. సో, ఈ లిక్విడిటీ అనేది కొంచెం కూడా చూసుకొని అందరూ డిసైడ్ చేసుకోవాలండి. యాహ్! సో, ఫర్ ది ఆడియన్స్ కాంటెక్స్ట్ లిక్విడిటీ అంటే మీరు అమ్మడానికి టైం పడతది. టైం పడుతుంది యాహ్! కాబట్టి డబ్బు చూసుకోవాలి. అవసరం బట్టి యాహ్! చూసుకోవాలి. వన్ థింగ్ సుధాంష్ నేను ఈ క్వెషన్ మీకు ఎందుకు తీసుకొచ్చానంటే
ఐవ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్ సఫరింగ్. అంటే 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఈఎంఐలు కట్టుకుంటా మోర్ దాన్ 60% ఆఫ్ దేర్ ఇన్‌కమ్ మొత్తం ఆ ఇంటికి కట్టేసుకొని ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ సఫరింగ్. దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దేర్ 30స్ ఆర్ 40స్ ఆ ఏజ్‌లో. అండ్ మెజారిటీ నేను హైదరాబాద్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రీ సేల్స్, ప్రీ సేల్స్‌లో జరిగిన మోసాలుంటాయి గదా! లైక్ ఇంత డబ్బు పెట్టండి. మీకు 2 ఇయర్స్‌లో ఇంత వెనక్కిస్తాం. మళ్ళీ బై చేసుకుంటాం. ఇందులో మెజారిటీ లూజ్ అయిందంతా మిడిల్ క్లాస్ పీపులే. సో, దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్ యూ. సో, ఇప్పుడు నేను హైదరాబాద్‌లో చూసిన లాస్ట్ 2 ఇయర్స్‌లో దేర్ వాస్ అరౌండ్ 400-600 క్రోర్ స్కామ్స్ జరిగినాయంట ఇన్ రియల్ ఎస్టేట్. సో, ఇలాంటి స్కామ్స్‌లోకి పీపుల్ ఎళ్ళకుండా ఉండడానికి వాట్ డు యూ సజెస్ట్ పీపుల్? సరే ఒకటి ఇప్పుడు 2 పార్ట్ క్వెషన్. మీరు 2 సెపరేట్ చాలా పెద్ద క్వెషన్స్ కలిపి అడిగారు. యాహ్! ఒకటి డెట్ అండి. యాహ్! అప్పు అనేది ఇండివిడ్యుయల్‌గా చాలా ఆలోచించి తీసుకోవాలండి. కొన్ చాలామందేంటంటే ఫ్యూచర్ ఇన్‌కమ్ ఇంప్రూవ్ అయితదని చెప్పేసి కొంచెం అడిషనల్ బర్డెన్ తీసుకుంటారండి. తీసుకుంటున్నారు. కొన్నిసార్లు అది బాగా జరుగుతదండి. కొన్నిసార్లు అది జరగదు. మీరిప్పుడు ఐటీ యాస్ ఎ మన ప్రైమరీ ఇండస్ట్రీగా తీసుకుంటే సాలరీ గ్రోత్ లాస్ట్ ఒక 20 ఇయర్స్ చాలా బాగా జరిగిందండి. హ్మ్. ఇప్పుడు కొంచెం లాస్ట్ 2 ఇయర్స్‌లో అంత గ్రోత్ రేట్స్ కనబడట్లేదు. రైట్. సో, గ్రోత్ రేట్స్ బాగున్నప్పుడు ఏమైతదంటే, మీరు ఈఎంఐ కాన్స్టెంట్‌గా ఉంటది. మీ సాలరీ గ్రోత్ పెరుగుతుందనే దానిలో మీరు తీసుకుంటారు. హుహుహు. ఇంకోటేమైతదంటే, కాలక్రమేణా మీరొక ఈఎంఐ హౌస్ ఒకటే కాదండి. హ్మ్. ఎవ్రీథింగ్ హాస్ బికమ్ అన్ ఈఎంఐ. యాహ్! యువర్ టీవీ అంటే మన టీవీ దగ్గర నుంచి మన ప్రతి ఒక్క వస్తువు మనం ఇవాళ ఈఎంఐలో కొనడం ఒక సెల్ ఫోన్ గానియండి, ఆ! టీవీ గానియండి, కార్ గానియండి, బైక్ గానియండి. సో, కాన్స్టెంట్‌గా మనం ఎంత ఫార్వర్డ్ ఇన్‌కమ్ ఒస్తది అనుకోని మనం కొంటున్నాం అనేది చాలా ఆలోచించుకోవాలి. ఐడియల్‌గా అయితే యాహ్! 15-20 ఇయర్ టెన్యూర్ లోపల ఉంటే చాలా బావుంటదండి. హ్మ్. దీంట్లో గూడా ఏంటంటే వి మనం ఇన్‌కమ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని అడిషనల్ ఈఎంఐస్ కట్టడం గానియండి, హ్మ్. పర్ మంత్ కొంచెం ఎక్కువ డబ్బు కట్టడం గాని, సో దట్ మనం టెన్యూర్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలండి. ఇప్పుడు 20 ఇయర్స్ సరే ఫస్ట్‌లో 20 ఇయర్స్ తీసుకున్నా. ఒక 3-5 ఇయర్స్‌లో మన టార్గెట్ ఏంటంటే, ఈ టెన్యూర్ ఎలా తగ్గించాలి? చాలా తగ్గించారు. అనే దాన్ని మీదిగా ఉండాలి. ఇంకోటి నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇప్పుడు చూస్తున్నదేంటంటే, కొంచెం ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా మనకి డెట్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం వాడుకోవాలి అనేది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఉందండి. హ్మ్. లైక్ అంటే ఇప్పుడు మనకి హోమ్ లోన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, ఆ! మనము ఇంకొక ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఒకటి సైన్ అప్ చేద్దామా? ఇంకోటి తీసుకుందామా? ఇంకో ఇల్లు అనేది ఇది చాలా ట్రెండ్ ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో కూడా కనబడుతుంది. ఇది కొంచెం డేంజరస్ ట్రెండ్ అండి. హ్మ్. వేరెన్ అంటే ఇప్పుడు ఆహ్, డెట్ అనేది రీజనబుల్ అమౌంట్‌లో ఉంటే చాలా కంఫర్టబుల్. ఎందుకంటే మీకు ఓనర్‌షిప్ క్రియేట్ అవుతుంది. అంటే అట్‌లీస్ట్ మీకు మీ ఓన్ ఇల్లు వాటెవర్ అంటే అన్నీ ఒక దగ్గర సమకూర్చుకొని కొనాలంటే ఎన్నెన్నో ఆలోచనలొస్తా ఉంటాయి. అవును. మీరు ఒక 5,00,000 ఒక దగ్గర చేయగానే ఏదో ఆలోచనొస్తది. హ్మ్. ఇది చేద్దామా? అది అటెళ్దామా? ట్రావెల్ చేద్దామా? ఇదేమన్నా హ్మ్. చేద్దామా? అట్లా ఏదో ఒక ఆలోచనలొస్తాయి. ఇదేంటంటే మీరు కొనుక్కున్న తర్వాత యూ ఆర్ పేయింగ్. హ్మ్. సో, ఒకటి మీకు ఓనర్‌షిప్ ఒస్తుంది. బట్ రెస్పాన్సిబుల్‌గా చేయాలి. హ్మ్. ఇది చాలా రెస్పాన్సిబుల్‌గా చేయాల్సిన పని. దీంట్లో ఏంటంటే అండి, ఇంకోటేంటంటే కొంచెము స్ట్రెచ్ అవుతారు చాలామంది. నాట్ ఓన్లీ అంటే ఒక ఇల్లు కొనడమనే కాదు. ఇంటీరియర్స్ మీద ఖర్చు పెట్టడంలో గానియండి. ఇప్పుడు చాలామంది ఈ ఈ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్‌లో గాని చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. ఒకటి ఇల్లులు కూడా హోటళ్ళ మాదిరిగా హ్మ్. చాలా డెకరేట్ ఆ! అంటే చాలా ఎక్కువ డబ్బు ఇనీషియల్‌గా ఖర్చు పెడుతున్నారు. అది హ్మ్. కొంచెం స్ప్రెడ్ చేసుకొని మేబీ హ్మ్. ఇప్పుడు బేసిక్ అంటే కొంచెం సెటప్ చేసుకొని తర్వాత యాస్ యూ గ్రో ఇంటూ ద హౌస్ హ్మ్. మీరు అట్లా కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు. మీ ఇన్‌కమ్ పెరుగుతున్న కొద్దీ దాని బేసిస్‌లో మీరు అప్పుడు ఆలోచించుకొని చేసుకోవచ్చండి. హ్మ్. అంటే వన్ టైమ్ ఇప్పుడు హౌసింగ్ ఈఎంఐస్ అనే కాకుండా వేరు వేరు ఈఎంఐస్ యాడ్ చేసుకుంటున్నారు. ఇది కొంచెం డేంజరస్ ప్లేస్‌లోకెళ్తున్నాం. యాహ్! బట్ అవర్ హౌసింగ్ డేటా ఇస్ స్టిల్ అంటే చాలా బావుంది. హ్మ్. అవర్ అంటే ఇలా ఎవరైనా కట్టకపోవడం చాలా తక్కువండి. అవర్ నంబర్స్ అంటే నంబర్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు వరకైతే మీరు ఏ హౌసింగ్ కంపెనీ నంబర్స్ తీసుకున్నా దే ఆర్ వెరీ గుడ్. అంటే దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ లోన్స్ టుడే. యాహ్! ఇండియాలో హౌసింగ్ లోన్స్ అనేవి. సో, హ్మ్. అంటే రెస్పాన్సిబుల్‌గా చాలా మంది బిహేవ్ చేస్తున్నారు.
అంటే అబౌట్ 80-85% ఆఫ్ ద పీపుల్ రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తున్నారు. కాకపోతే ఈ 15% మంది కొంచెం వాళ్ళు కూడా జాగ్రత్త పడితే చాలా బావుంటదండి. విత్ రిగార్డ్ టు యువర్ సెకండ్ క్వెషన్, యాహ్! ఇప్పుడు ప్రీ లాంచ్ అనేది, ప్రీ లాంచ్ అనేది చాలా రిస్కీ యాక్టివిటీ అండి. ఇదేంటంటే ఆహ్, అప్పటికి డెవలపర్‌కి పర్మిషన్స్ కూడా ఉండవు. కొన్నిసార్లు ల్యాండ్ కూడా అక్వైర్ అయ్యి ఉండదు. హ్మ్. సో, బేసిక్‌గా ప్రీ లాంచ్ అనేది ఏంటంటే డెవలపర్ మీ డబ్బు సమకూర్చుకొని, ఆ డబ్బుతోటి ల్యాండ్ కొనుక్కోవడమో, హ్మ్. పర్మిషన్స్ తీసుకురావడానికి డబ్బో, ఆర్ కొన్నిసార్లు ల్యాండ్ కొన్న తర్వాత ఇనీషియల్ కాస్ట్ కోసం రైట్. తీసుకురావడం గానీ, దీని గురించి చేస్తారు. దీంట్లో చాలా సార్లు రైట్ జరగకపోవచ్చు. హ్మ్. ల్యాండ్ అక్విజిషన్ చాలా ఛాలెంజింగ్ యాక్టివిటీ అండి. రైట్. సో, కొన్నిసార్లు అనుకున్న టైమ్ లైన్‌లో ల్యాండ్ అక్వైర్ కాకపోవచ్చు. ఆర్ హ్మ్. అనుకున్న బయర్స్ రాకపోవచ్చు. వీళ్ళు 100 హ్మ్. మంది వస్తారనుకోవచ్చు. హ్మ్. 50 మందే రావచ్చు. హ్మ్. సో, దీనివల్ల రిక్వైర్డ్ మనకి కావాల్సిన డబ్బు ఉండకపోవచ్చు. యాహ్! సో, ఇది చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతదండి. సో, ఇదేంటంటే డెవలపరు ఇరికిపోతాడు. మీ డబ్బు గూడా అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటదన్నమాట. రైట్. సో, రెండోది పర్మిషన్స్ కొన్నిసార్లు డిలే కావచ్చు. వేరియస్ రీజన్స్ వల్ల కొన్నిసార్లు ఏదైనా గవర్నమెంట్ లా మారొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. సో, దీంట్లో గూడా చాలా రిస్క్ ఉంటదండి. రైట్. సో, ఈ టైమ్ లైన్ కొన్నిసార్లు 1 ఇయర్ అవ్వచ్చు. 1 ఇయర్ అనుకున్న దగ్గర 3 ఇయర్స్ అవ్వచ్చు. 3 ఇయర్స్ అని ఇంకోటేంటంటే కొందరు మంది యాస్ డెవలపర్స్ ఆర్ యాస్ ఇది కూడా ఇంటెంటే రాంగ్ గూడా అయ్యుండొచ్చు. అవునండి. అంటే మీరు స్కామ్ చెప్పిన చేయాలన్న స్కామ్స్ అనేది అది ఒక 5% మంది ఉండొచ్చు. ఇప్పుడు నేను జనరల్‌గా ఈ మార్కెట్‌లో అందరికీ అడ్వైస్ చేసేదేంటంటే, మీరు ఏదైనా సరే రేరా అప్రూవల్ వచ్చే వరకు ఆ పర్చేస్ చేయొద్దండి. హ్మ్. రేరా అప్రూవల్ వచ్చినంక మీరు ఆ పర్చేస్ చేయొచ్చు. కొంచెం రెగ్యులేటరీ ప్రొటెక్షన్ మీకు ఉంటదండి. రైట్. రెండోది మీరు కాన్స్టెంట్‌గా ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ మానిటర్ చేయాలండి. ఓకే. డెవలపర్‌తో కాన్స్టెంట్‌గా ఇప్పుడు ప్రోగ్రెస్ మీరు అనుకున్న రీత్యా లేకపోతే ఎందుకు లేదు అనేది ఒకటి ఆలోచించాలి. క్వెషన్ చేయాలి. తెలుసుకోవాలి కూడా. ప్రోగ్రెస్‌ని మానిటర్ చేసుకోవాలి. చేస్తుండాలి. హ్మ్. అదైతే చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. దాని ప్రకారంగానే మీరు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ రిలీజ్ చేయడం గాని అదన్నీ చేయాలండి. రైట్. ఐడియల్లీ ఇప్పుడు ఫినిష్డ్ ప్రొడక్ట్ ఉంటే తీసుకోవడం చాలా బెటర్ అండి. అండ్ ఇంకా రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర ఎళ్ళడం కూడా హ్మ్. ఒక మంచి అంటే ప్రతి లొకేషన్‌లో ఒక రెప్యూటెడ్ అంటే ఒక 10 15 రెప్యూటెడ్ బిల్డర్స్ ఉంటారండి. ఆ! యూ డోంట్ అవునండి. హావ్ టు గో టు ద మోస్ట్ రెప్యూటెడ్ డెవలపర్ ఇన్ ద సిటీ. రైట్. యూ కెన్ సీ హూ ఈస్ ఎ రెప్యూటెడ్ బిల్డర్ ఇన్ యువర్ లొకేషన్. మీకు ఈస్ట్ హైదరాబాద్‌లో ఉంటే ఈస్ట్‌లో ఎవరు, వెస్ట్‌లో ఉంటే వెస్ట్‌లో ఎవరు, నార్త్‌లో ఉంటే మీ సబ్ లొకేషన్‌లో ఎవరు, వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, మీరు టైం తీసుకోండి. హ్మ్. అన్నీ చూడండి. అన్నీ అడగండి. అన్నీ తెలుసుకోండి. రైట్. ఇవాళ డెవలపర్ దగ్గర చాలా టైం ఉంది. మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి. మీరు ప్రతి ఒక్క విషయం తెలుసుకోండి. డీటెయిల్డ్‌గా రాసుకోండి. అండర్‌స్టాండ్ చేసుకోండి. రైట్. ఒకటికి 2 సార్లు వెళ్ళండి. రైట్. ఇప్పుడు మీరు జాన్వరిలో ఎళ్లారంటే మళ్ళీ మార్చ్‌లో ఎళ్ళండి. హ్మ్. ప్రోగ్రెస్ ఎంతయింది? మార్చ్‌లో కొనండి. రైట్. జాన్వరిలో కొనకండి. వెరీ ఇంట్రెస్టింగ్. హ్మ్. రైట్. మీరు అంత తొందరపడి కొనాల్సింది ఏం కాదిది. యూ యాహ్! టేక్ యువర్ టైమ్ ఆలోచించి కొనండి. ఒకటికి 2 సార్లు 4, 5 ప్రాజెక్ట్‌లు తిరగండి. క్వెషన్స్ అడగండి. తెలుసుకోండి. హ్మ్. చాలా మంది ప్రీ లాంచ్‌లో ఎట్లా ఎందుకు కొంటారంటే అండి, అక్కడ ఒక ప్రైజ్ ఇన్సెంటివ్ ఉంటదండి. హ్మ్. డెవలపర్ వీళ్ళకి తన క్యాపిటల్ పెట్టకుండా వీళ్ళ క్యాపిటల్ పెడుతున్నందుకు యాహ్! ఇంట్రెస్ట్ కాస్ట్ వీళ్ళు వీళ్ళకి కొంచెం కవర్ అయితదండి. హ్మ్. సో, అట్లా తక్కువకి దొరుకుతదని తీసుకుంటారు. అది రిస్క్. ఆ యాహ్! రిస్క్ అపెటైట్ ఉన్నవాళ్ళు హ్మ్. అంటే అందరూ అలా రిస్క్ తీసుకోలేరండి. ప్రైమరీ హోమ్ కోసం వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి. హ్మ్. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ రీత్యా అట్లా ఏమన్నా అనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఐడియల్లీ అలాంటి ఎవరికైనా నేనిది అడ్వైస్ చెయ్యను. రైట్. చాలా రిస్క్ ఉన్నది ఇప్పుడు మార్కెట్‌లో. హ్మ్. ఎందుకంటే ఇదేంటంటే బూమ్ సైకిల్‌లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఉంటదండి. హ్మ్. కరెంట్‌గా మనం కొంచెము లోవర్ సేల్స్ సైకిల్‌లో ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బందవుతది. మార్కెట్‌లో అనుకున్న నంబర్స్ రాకపోవచ్చు. సేల్స్ నంబర్స్ రాకపోవచ్చు. యాహ్! సో, డెవలపర్ దగ్గర గూడా అంత సర్ప్లస్ డబ్బుండాలి. యాహ్! టు టేక్ కేర్ ఆఫ్ ఏదన్నా ఏది జరిగినా సరే, వాళ్ళ డబ్బు రియల్ ఎస్టేట్‌లో మెజారిటీ ఆఫ్ డబ్బు కస్టమర్ నుంచొస్తుందండి. ఆ! సో, ఎక్కడ షార్ట్ ఫాల్ ఉన్నా డెవలపర్ తెచ్చే విధంగా ఉండాలి. వెదర్ అదే అప్రూవల్స్ ఉంటే మీకు ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఒస్తది. యాహ్! బ్యాంక్స్ నుంచి లోన్స్ ఒస్తాయి డెవలపర్‌కి గూడా. దీనివల్ల ఏంటంటే అట్‌లీస్ట్ హి కెన్ ఒక 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 ఇన్‌పుట్ లాగా తీసుకురావచ్చు డబ్బు. అప్పుడు కొంచెం ప్రోగ్రెస్ బెటర్‌గా అవుతది.
అదే ప్రీ సేల్‌లో ఏమవుతదంటే ఏ రకమైన సపోర్ట్ ఉండదు అవును. డెవలపర్‌కి. ఎవరు లోన్స్ ఇవ్వరు. ఎవరు ఇలా అంటే బయట మార్కెట్‌లో థర్డ్ పార్టీస్ నుంచి హై ఇంట్రెస్ట్ కాస్ట్ నుంచి అప్పు తెచ్చుకోవాలి. అది కొంచెం తేయగలుగుతారు గానీ చాలా మనీ అయితే తేలేరు. సో, ఇప్పుడు కొనేవాళ్ళు ఈ సైకిల్‌లో కొనేవాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఎవాల్యుయేట్ చేయాలి. ఐడియల్లీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్‌కి ఎళ్ళడం చాలా మంచిది. ప్రీ సేల్ ప్రొడక్ట్స్‌కి ఈ సైకిల్ అంటే నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ సైకిల్ అసలు తీసుకోకపోవడం చాలా మంచి ఐడియా. సో, ఇప్పుడు 2040లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్‌లో ఒక చోట ఇన్వెస్ట్ చేసి ఇఫ్ ఐ హావ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, వాట్ ఏరియాస్ వుడ్ యూ సజెస్ట్? అంటే ఇప్పుడు ఈ, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎక్కువ వరకు సౌత్ హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తుందండి. హ్మ్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఒకటి క్రియేట్ అయింది. దట్స్ యాహ్! 750 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. రైట్. ఇట్ ఎర్స్‌ట్‌వైల్ హైదరాబాద్ అంత ఏరియా అది. హ్మ్. అంటే కోర్ హైదరాబాద్ అంత ఏరియా. యాహ్! సో, డెఫినిట్‌గా గవర్నమెంట్ కంటిన్యూయస్‌గా ఈ ఏరియా మీద ఫోకస్ చేస్తే డెఫినిట్‌గా అక్కడ ఒక ఆపర్చునిటీ ఉందండి. రైట్. బట్ ఇఫ్ యూ ప్రైమరీలీ మీరు రింగ్ రోడ్‌ని ఫోకస్ చేయొచ్చండి. హ్మ్. ద క్లోజర్ టు ద రింగ్ రోడ్ మీరెంత దగ్గరగా ఉంటే ఆ! ఔటర్ రింగ్ రోడ్ ఆ! మీకంత ఆపర్చునిటీ ఎక్కువ ఉంటదండి. రైట్. సో, ఇప్పుడు కొన్ని హాట్ జోన్స్ అయిపోయినాయి. రైట్. లైక్ ఇప్పుడు తెల్లాపూరు, నల్లగండ్ల ఇట్లాంటివి. ఆహా! ఆల్రెడీ చాలా రేట్స్ పెరిగిపోయినాయి. నాట్ ఇమ్మీడియేట్ బట్ కొంచెం ఇంకా ఔటర్ రింగ్ రోడ్‌కి కొంచెం దూరం ఎళ్ళినా సరే బట్ క్లోజర్ టు ఔటర్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ రేడియస్, 2 కిలోమీటర్ రేడియస్ రైట్. ఇట్లాంటివి. ఇంకోటేంటంటే మీరు ఏ డెవలపర్‌తో అసోసియేట్ అయితారనేది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒకటే క్యాచ్‌మెంట్‌లో కొన్ని మంచి ప్రొడక్ట్స్ తయారవ్వచ్చు. కొన్ని మంచి ప్రొడక్ట్స్ తయారు కాకపోవచ్చు. మంచి మెయింటెనెన్స్ ఇట్లా ఉన్న ప్రొడక్ట్స్‌లో రేట్ అప్రిసియేషన్ చాలా బావుంటదండి. రైట్. అదే కొన్ని దగ్గరలలో వి హావ్ సీన్ ఈ డిస్క్రిపెన్సీ ఈస్ ఆల్‌మోస్ట్ 100%. ఒక మంచి ప్రొడక్ట్‌కి, ఒక చ చ చెడు ప్రొడక్ట్‌కి. అంటే ఇంకోటేందంటే సైజ్ ఆఫ్ ఇప్పుడు మీరు ప్లాటింగే తీసుకున్నారనుకోండి. కొంచెం పెద్ద సైజ్ లేఅవుట్‌లలో అంటే ఇప్పుడు 100 ఎకర్స్ లేఅవుట్‌లో తీసుకుంటే మీకు 10 ఎకర్ పార్క్స్ ఉంటాయి. హ్మ్. మంచి రోడ్స్ అన్నీ బావుంటాయి. అక్కడ ఒక యాహ్! సొసైటీ ఫార్మ్ అవుతది. మెయింటెనెన్స్ అట్లా ఉన్న సొసైటీస్‌లో తీసుకుంటే యాహ్! మీకు గ్రోత్ బాగుంటదండి. అదే పక్కన మీరు ఒక 5 ఎకర్ క్యాచ్‌మెంట్‌లో అదే క్యాచ్‌మెంట్‌లో 5 ఎకర్‌లో తీసుకున్నారనుకోండి. హ్మ్. ఏం పెద్ద పార్క్స్ ఉండవు. క్లబ్ హౌస్ ఉండదు. అంటే యాహ్! ఎక్కడైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ డెవలపర్ క్రియేట్ చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది గదా! ఆ! అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటదండి. నెక్స్ట్ సో, పాయింట్. చాయిస్ ఏంటంటే మీరు ఫస్ట్ లొకేషన్ వైస్ ఔటర్ రింగ్ రోడ్‌కి క్లోజర్‌గా ఉండి హ్మ్. అక్కడి నుంచి మీరు ఎంత డిస్టెన్స్ ఎళ్తున్నారు? ఏ డెవలపర్‌ని చూజ్ చేసుకుంటున్నారు? రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్ చేస్తుంది. సో, నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఇంకా 3 ఇయర్స్, 3 ½ ఇయర్స్ ఈ గవర్నమెంట్ యాహ్! ఫోకస్ చేసి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా కంటిన్యూయస్ ఫోకస్ ఆర్ ఇదే గవర్నమెంట్ నెక్స్ట్ కంటిన్యూయస్‌గా ఫోకస్ చేసిందనుకోండి. యాహ్! వాళ్ళు అంటే కంటిన్యూయస్ యాక్టివిటీ ఉన్నంత వరకు ఒక లొకేషన్ బాగా డెవలప్ అవుతది. మీరు లాస్ట్ గవర్నమెంట్ చూస్తే మీకు వెస్ట్ హైదరాబాద్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. హుహుహు. సో, చాలా డెవలప్‌మెంట్ ఈ ఏరియాలో, ఈ జోన్‌లో చాలా బాగా వచ్చింది. హ్మ్. సో, అట్లా నెక్స్ట్ గవర్నమెంట్ ఫోకస్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటదండి. ఇది కాకుండా మీకు ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు మన జైరాబాద్ రోడ్‌లో ఒక పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్ హ్మ్. వస్తుంది హ్మ్. అనే ప్రపోజల్ చాలా రోజుల నుంచి హ్మ్. అంటే ఇవన్నీ ఏంటంటే 2050 ఈస్ ఎ వెరీ బిగ్ నంబర్ అండి. మనకంత విజన్ యాహ్! ఫర్ అ స్మాలర్ ఇది గాని. బట్ లెట్స్ సే అది వస్తే ఎంప్లాయ్‌మెంట్ వస్తే డెఫినిట్‌గా యాహ్! ఆ క్లస్టర్ చాలా బావుంటదండి. ఇప్పుడు మీకు ఆదిబట్ల ఇటు సైడ్ ఏరోస్పేస్ క్లస్టర్ బాగా డెవలప్ అవుతుందండి. రైట్. రైట్. అది యాహ్! ఇంకా ఎంత గ్రోత్ చూపిస్తది అని జెప్పేసి అది ఒక ఇంపార్టెంట్ క్లస్టర్ అండి. హ్మ్. ఇంకోటేంటంటే గవర్నమెంట్ ఇంకా కొత్త క్లస్టర్స్‌ని ఎట్లా ఎంకరేజ్ చేస్తది. ఇవాళ కొన్ని క్లస్టర్స్ ఫెయిల్ అయినాయండి. ఫర్ హుహు. ఇన్‌స్టెన్స్ ఫ్యాబ్ సిటీ డిడ్న్ట్ వర్క్ ఔట్. రైట్. సో, ఇట్లా కొన్ని క్లస్టర్స్ వర్క్ అయితాయి. కొన్ని క్లస్టర్స్ వర్క్ కావు. హ్మ్. వర్క్ అయితే డెఫినిట్‌గా ఇప్పుడు మీరు హ్మ్. హార్డ్‌వేర్ పార్క్ చూస్తే అంత వర్క్ అవ్వలేదండి. అవునండి. ఆ! మీరు ఆ శ్రీశైలం రోడ్‌లో ఉన్న ఏది కూడా అప్పుడు దిస్ హ్మ్. హైప్ వాస్ దేర్ ఇన్ 2007 ఆల్సో. అచ్చా! ఆ! మహేశ్వరం ఈస్ ద నెక్స్ట్ బిగ్ లొకేషన్ అని అదని ఇదని. సో, హ్మ్. కొన్ని సార్లు క్లస్టర్స్ ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వర్క్ అవుతాయండి. కొన్ని సార్లు హ్మ్. వర్క్ అవ్వవు. వర్కౌట్ అవ్వవు. హ్మ్. సో, వర్క్ అయితే డెఫినిట్‌గా ఈ మంచి రిజల్ట్ కనబడుతది. బట్ రైట్ నౌ ఫోకస్ సింపుల్. హ్మ్. ఔటర్ రింగ్ రోడ్, గుడ్ డెవలపర్ ఈ 2 స్ట్రాటజీస్ ప్రైమరీ అండి. ఆహ్, అండ్ మీరు ప్లాట్ తీసుకుంటారా? కన్‌స్ట్రక్టెడ్ అసెట్ తీసుకుంటారా? కన్‌స్ట్రక్టెడ్ అసెట్ అయితే డెఫినిట్‌గా ఔటర్ రింగ్ రోడ్‌కి అతి దగ్గరలో ఉండాలి. యాహ్! అదే మీరు ప్లాటెడ్ డెవలప్‌మెంట్ తీసుకుంటే యూ క్యాన్ గో 2 హ్మ్. కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ డిపెండింగ్ ఆన్ యూర్ బడ్జెట్. హ్మ్. బట్ డెఫినిట్‌లీ గుడ్ ల్యాండ్. హ్మ్. గుడ్ ల్యాండ్ అంటే
లీగల్ టైటిల్, వెల్ డెవలప్డ్, అప్రూవ్డ్ ప్రాపర్టీ. హ్మ్. ఇట్లాంటివి ఇప్పుడు చాలామంది ఫార్మ్ ప్లాట్స్ కొనడము ఇలాంటివి చేస్తారండి. అట్లాంటియన్నీ చేయొద్దు. అంటే హ్మ్. అప్రిసియేషన్ వైస్ చేయొద్దు అంటే నోబడీ కెన్ స్టాప్ దెమ్ గానీ యాహ్! బట్ అవి అప్రిసియేషన్ అంత ఉండకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా హెచ్ఎండీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ కానియండి ఆ! ఆర్ వేరెవర్ అక్కడ డీటీసీపీ గాని ఏ స్టాట్యుటరీ బాడీ అప్రూవల్ ఉందో మంచి ఇంకా అమ్మిన తర్వాత ఒక సొసైటీ బాగా ఫార్మ్ అయిందనుకోండి. ఆ! ఆ లేఅవుట్స్‌లో ఎవరో కన్‌స్ట్రక్షన్స్ జేస్తా ఉంటారు. హ్మ్. మెయింటెనెన్స్ జరుగుతా ఉంటది. స్ట్రీట్ లైట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా మెయింటైన్ అవుతది. యాహ్! రోడ్స్, డ్రైనేజ్, వాటర్ ఇట్లాంటియన్నీ మెయింటైన్ అయిన దగ్గర రేట్ బాగొస్తదండి. హ్మ్. సో, అది కూడా చూజ్ చేసుకోవాలి వాళ్ళు. సో, చూజ్ చేసుకొని కొంచెం పెద్ద క్లస్టర్స్ మీద ఫోకస్ చేసి, రైట్. ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్షన్ ఎక్కడుంది? బట్ ఔటర్ రింగ్ రోడ్. క్లోజర్ టు ఔటర్ రింగ్ రోడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో, మీరు చెప్పే దాని ప్రకారం గవర్నమెంట్ చేసే పనులు గూడా చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి వి హావ్ టు ఇన్వెస్ట్. యెస్ అండి. వెరీ ఇంపార్టెంట్. సో, మీరు సుధాంష్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్ అవుతుందా? ఆర్గనైజ్డ్‌గా ఉందా? లేదంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అనార్గనైజ్డ్ ఎవ్రీవేర్ అరౌండ్ ద ప్లేసా? లేదండి. యాస్ ద సిటీ ఇప్పుడు సైకిల్స్ మారుతున్న కొద్దీ హ్మ్. మోర్ ఆర్గనైజ్డ్‌గా అవుతుంటదండి. రైట్. అనార్గనైజ్డ్ ప్లేయర్స్ ఎళ్ళిపోతుంటారు. ఆ! ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ వస్తా ఉన్నారండి. రైట్. ఇప్పుడు మీరు ఫండింగ్ యాస్ ఎ మెకానిజం చూసుకుంటే నేను 2007లో ఇండస్ట్రీకొచ్చినప్పుడు హ్మ్. ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆర్ యాస్ ఎ కాన్సెప్ట్ చాలా తక్కువ ఉండేదండి. మనం ఎక్కడో డబ్బు అప్పుకు తెచ్చో, ఇంకేదో రకంగా కస్టమర్ డబ్బుతోనో ఆపరేట్ చేసేవాళ్ళం. హ్మ్. టుడే మోస్ట్ డెవలపర్స్ అంటే చాలా పెద్ద డెవలపర్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ ఫైనాన్స్ డిపెండెంట్ ఉంటారండి. హ్మ్. బ్యాంక్స్ కానియండి, ఎన్‌బీఎఫ్‌సీస్ కానియండి, ఇవాళ ఎన్‌బీఎఫ్‌సీ లైక్ బజాజ్ కానియండి, యాహ్! హీరో కానియండి. ఇట్లాంటి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీస్ వచ్చాయండి. విచ్ ఫండ్ మోతీలాల్ ఓస్వాల్ ఇస్ అనదర్ ఎన్‌బీఎఫ్‌సీ. హ్మ్. ఇట్లాంటి ఎన్‌బీఎఫ్‌సీస్ ఫండ్ చేస్తున్నాయి. వీళ్ళు ఫండ్ చేసినప్పుడు ఏందంటే లార్జ్ ట్రాన్స్‌పరెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. రైట్. వాళ్ళ క్వార్టర్ బై క్వార్టర్ మనం మొత్తము డేటా ఇవ్వాలి. అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో, హ్మ్. ఆటోమేటిక్‌గా కొన్ని ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ అవుతున్నాయండి. రెండోది రేరా. యాహ్! రేరా ఈస్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ మోర్ ట్రాన్స్‌పరెన్సీ. క్వార్టర్ బై క్వార్టర్ మనం ఎవ్రీ 3 మంత్స్‌కి మనం రేరాకి మన డేటా, మన ఫైనాన్షియల్ డేటా గూడా సబ్మిట్ చేస్తున్నాము. ఆ! దీనివల్ల కూడా లార్జ్ ట్రాన్స్‌పరెన్సీ రేరా గూడా ఏం రైట్. చేస్తుందంటే, మీరు ఈ ప్రాజెక్ట్‌లో జనరేట్ అయిన రెవెన్యూ రైట్. వేరే ప్రాజెక్ట్స్‌లోకి గానీ, ఇంకెక్కడికి గానీ డైవర్ట్ చేయడానికి రైట్. ఆపర్చునిటీ లేదు. యాహ్! సో, అదే ప్రాజెక్ట్‌లో డబ్బు ఉంటుంది. మోర్ హ్మ్. ఆర్గనైజ్డ్ అవుతుందండి. హుహుహు. ఇంకోటేంటంటే ఇఫ్ యూ సీ లార్జ్ డెవలపర్స్ హ్మ్. దే నో లాంగర్ ప్రమోటర్ డ్రివెన్ అండి. ఇప్పుడంటే ప్రమోటర్‌ని మీరేం కలవరు. యాహ్! ఏ పెద్ద ప్రాజెక్ట్‌లో అయినా. అక్కడ యాహ్! ఎంప్లాయీస్ గాని, సిస్టమ్ గాని అన్నీ సెటప్ అవుతున్నాయండి. హ్మ్. బట్ మొత్తం ఇండస్ట్రీ అయిందా అంటే లేదండి. కాదు. హ్మ్. ఇప్పటికి గూడా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఒక 15, 20% ఉండొచ్చు. మిగతాది అనార్గనైజ్డ్ ఇండస్ట్రీ ఉండొచ్చు. కొందరు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ కట్టడము, రైట్. నలుగురు పార్ట్నర్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ ఇట్లా రకరకాల సిండికేట్ అంటాము, పార్ట్నర్‌షిప్ అంటాము. వాటెవర్ ఇట్ ఈస్. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇయర్స్ టుగెదర్ ఇదే బిజినెస్‌లో ఉండి దే హావ్ బిల్ట్ అంటే వాళ్ళ రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళకొక క్వాలిటీ హ్మ్. ప్రాక్టీసెస్ బిల్డ్ చేసుకున్నారు. డే బై డే ఇండస్ట్రీ ఆర్గనైజ్ అవుతుందండి. ఇంట్రెస్టింగ్. ఇంకోటేందంటే, ఇప్పుడు కొత్త కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీస్ ఏవైతే ఆ! వస్తున్నాయో, దే నీడ్ లాట్ ఆఫ్ ఎక్విప్‌మెంట్, మెషినరీ ఆ! ఇవన్నీ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ కట్టి, మళ్ళీ కట్టకపోతే అట్లా ఉండదండి. యూ హావ్ టు హ్మ్. హావ్ ఎ సిస్టమ్ సెటప్. కంటిన్యూయస్‌గా ఒక ఇంజినీరింగ్ టీమ్‌ని హైర్ చేసుకుంటే, రైట్. వాళ్ళకి కొందరు ఇంజినీర్‌కి కొన్ని కొంచెం సివిల్ సైకిల్‌లో పనుంటది. కొందరికి ఎంఈపీ అప్పుడు అంటే ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ప్లంబింగ్ వర్క్ అయితున్నప్పుడు పనుంటది. యాహ్! బట్ ఈ ఫస్ట్ వాళ్ళని పంపించేయలేం. వీళ్ళని మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి తీసుకుపోవడం. అంటే మోర్ ఆర్గనైజ్డ్ అవుతుందండి ఇండస్ట్రీ. రైట్. మీరు సేల్స్ ప్రాక్టీస్‌లో గానియండి, రైట్. ట్రాన్స్‌పరెన్సీలో గానియండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో గానివ్వండి. హ్మ్. మీరు ఇవాళ ఏ ప్రాపర్టీ ఏదైనా ట్రాన్స్‌పరెంట్‌గా అవైలబుల్ ఉందండి. హ్మ్. ఇప్పుడు మీరు చాలా వరకు చాలా మంది డెవలపర్స్ ఇవాళ ఆహ్, ఆర్గనైజ్డ్ డెవలపర్స్ హావ్ బికమ్ వెరీ క్లీన్. రైట్. సో, చాలా, చాలా ఆర్గనైజ్డ్‌గా అయిందిప్పుడు. గవర్నమెంట్ గూడా ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ అస్ విత్ రిగార్డ్ టు జీఎస్టీ గాని, విత్ రిగార్డ్ టు రేరా గాని, వీటి వల్ల కొంచెం ట్రాన్స్‌పరెన్సీ వచ్చిందండి. విత్ రిగార్డ్ టు డెవలపర్స్ దెమ్‌సెల్వ్స్ అంటే మార్కెట్ ప్రాక్టీసెస్ వైస్ గూడా ఆహ్, బికాస్ వి ఆర్ బారోయింగ్ మనీ ఫ్రమ్ ఔట్‌సైడ్ పార్టీస్, వీవ్ ఆల్సో బికమ్ ఈవెన్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ నౌ డిమాండింగ్ ద థింగ్స్ దట్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్. రైట్.
దే ఆల్సో వాంట్ ప్రాపర్ అథారిటీ, హ్మ్. ఫంక్షనల్ హ్మ్. స్పేస్. హ్మ్. అంటే వాళ్ళకి గూడా అరే! ఏదో పొద్దున్నే సార్ ఒస్తాడు, ఏదో చెప్పిపోతాడంటే వాళ్ళెవరు పని జేయరు. రైట్. రైట్. ఎవ్రీబడీ నీడ్స్ ఎ ఫార్మల్ స్ట్రక్చర్. దీస్ ఆర్ ఆల్ క్వాలిఫైడ్ పీపుల్. రైట్. ఇవాళ ఒక సివిల్ ఇంజినీర్ ఈస్ లైక్ ఒక ప్రాపర్ సైట్ హ్యాండిల్ చేయాలంటే 10, 15 ఇయర్స్ హి వుడ్ హావ్ ట్రైన్డ్ అండర్ సంబడి. రైట్ అండి. టుడే టు హ్యాండిల్ అ బిగ్ ప్రాజెక్ట్ అంటే హ్మ్. 15 ఇయర్స్ అంటే వీళ్ళకి ఒక గ్రేటర్ స్పేస్ కావాలి హుహు. ఆపరేట్ చేయడానికి. హ్మ్. సో, అట్లా ఇవాళ ఇండస్ట్రీ కూడా స్కేల్ పెరిగిందండి. ముందు ఒక ప్రాజెక్ట్ ఎంత అండి? ఒక 50,00,00,000, 100,00,00,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హుహు. ఇవాళ కొన్ని ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ అప్ టు 4,000, 5,000 క్రోర్స్ ఆల్సో. ఈ స్కేల్‌లో మీకు మొత్తము ఆర్గనైజ్ అవ్వకపోతే హ్మ్. అసలు కుదరదండి. హ్మ్. మీరు ఎప్పుడు వరకు 20,00,00,000, 30,00,00,000, 50,00,00,000 వరకు వ్యాపారం చేసినంత వరకు మీకు యాహ్! ఈ అనార్గనైజ్డ్ సెక్టర్‌లో ఆపరేట్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. బట్ బియాండ్ దట్ అంతకన్నా పెరిగిన కొద్దీ మీరు ఆర్గనైజ్డ్ అవ్వాల్సిందే. సో, గ్రోతే మమ్మల్ని ఆర్గనైజ్ చేస్తుంది. మార్కెట్ ఆపర్చునిటీ వాళ్ళ కస్టమర్స్ కూడా ఆర్గనైజ్డ్ బిల్డర్స్ దగ్గరికి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో, స్లో ప్రాసెస్ అండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మేబీ నెక్స్ట్ 5, 10 ఇయర్స్ ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కనబడుతుంది. మా యాహ్! ఇండస్ట్రీ కొంచెం స్లో. సో, మెల్లి మెల్లిగా జరుగుతది. చేంజ్ కొంచెం స్లో మా ఇండస్ట్రీలో బట్ డెఫినిట్‌గా అవుతుందండి. రైట్. సో, సుధాంష్ హైదరాబాద్ చుట్టూ లేదంటే హైదరాబాద్ సిటీ లోపల గూడా దేర్ ఆర్ సో మెనీ హై రైజెస్ కదా! ఇంత డిమాండ్ యాక్చువల్లీ ఉందా? హై రైజెస్ అంటే వీఆర్ మనకు ఒక సిటీ రెగ్యులేషన్ వైస్ మనకి ఓపెన్ ఎఫ్ఎస్ఐ అండి. హ్మ్. ఓపెన్ ఎఫ్ఎస్ఐ అంటే ఒక ఎకరం ల్యాండ్ ఉండి 100 ఫీట్ రోడ్ ఒకవేళ ఉంటే రైట్. మనం ఎంతైనా కట్టుకోవచ్చు. హ్మ్. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌కి మనకి పర్మిషన్ ఉంది. హ్మ్. మనకి ఎఫ్ఎస్ఐ రెస్ట్రిక్షన్ లేదు. హ్మ్. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. రైట్. ఒక ఎకరం ఒక గజానికి మనం ఎంత ఎస్ఎఫ్‌టి కట్టొచ్చు అనే దానికి ఒక డెఫినిషన్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. యాహ్! మనకి లేదు. అంటే మనం ఎంతైనా కట్టుకోవచ్చు. దీన్ని చాలామంది డెవలపర్స్ మాక్సిమమ్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఓకే. హైదరాబాద్‌లో హై రైజెస్ అంత నెసెసిటీ ఉందా? అంత డిమాండ్ ఉందా? అంటే వెరీ ఫ్యూ లొకేషన్స్‌కి అంత నెసెసిటీ ఉందండి. హ్మ్. డిమాండ్ అంటే ఇప్పుడు మార్కెట్‌లో కొంటున్నారండి. హ్మ్. కొంటున్నారు కాబట్టే బిల్డర్స్ కడుతున్నారు. వాటెవర్ ఇట్ ఈస్. రైట్. బట్ వి హావ్ ఇనఫ్ ల్యాండ్ దట్ వి డోంట్ నీడ్ టు అంటే మనం హై రైజ్ కట్టాల్సిన నెసెసిటీ అయితే ఈ సిటీకి లేదు. ఓకే. మన దగ్గర చాలా ల్యాండ్ ఉంది. మనమేం కోస్టల్ సిటీ కాదు. రైట్. సో, మనము ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా బానే డీసెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మనకి ఒక కవర్ ఉంది. హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ అనేది మన సిటీకి ఒక కవర్. హ్మ్. సో, మీకు ఒక నోడల్ అంటే సిటీ చుట్టూతా ఒక కనెక్షన్ కవర్ ఉంది. హ్మ్. సో, ల్యాండ్ అంత లాక్డ్ ఏం కాదండి. మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఇంకా లో రైజెస్ కట్టొచ్చు. బట్ జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు హై రైజెస్ అనేది ఇప్పుడు కరెంట్‌గా ట్రెండ్‌గా నడుస్తుందండి. హ్మ్. సో, ఎవ్రీ డెవలపర్ యూజువల్లీ ఇంకా మీరు ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే హై రైజెస్‌లో మోస్ట్ హై రైజెస్ ఆర్ ప్రీమియం ప్రాజెక్ట్స్. అవును. దే ఓన్లీ కాటర్ టు ఒక చిన్న ఆడియన్స్ కోసమండి అది. అవును. అది కాకపోతే అది హైలైట్ అవుతది. హ్మ్. సో, ఇప్పుడు మీరు హై రైజ్‌లో ఇప్పుడు వీళ్ళెవరైతే ఈ ఎకరాకి 4,00,000, 5,00,000 హ్మ్. ఎస్ఎఫ్‌టి హ్మ్. కట్టాలనుకుంటున్నారో, హ్మ్. వీళ్ళు హై రైజెస్ కడుతున్నారండి. యాహ్! ఈ జనరల్‌గా ఈ హై రైజెస్ ఎందుకు ఇంత నోటీస్ అవుతున్నాయంటే, ఇది వెస్ట్ హైదరాబాద్‌లో అవును. ఒక పర్టిక్యులర్ మార్కెట్‌లో చాలా ఎక్కువ డామినేటెడ్‌గా ఉంది. యాహ్! బట్ అదర్‌వైజ్ మీరు ట్రెడిషనల్‌గా హైదరాబాద్ అంతా ఎక్కువ వరకు చూసుకుంటే ఇంకా జీ+4 అపార్ట్మెంట్స్ హ్మ్. స్టాండ్ చాలా అలోన్ వరకు బిల్డింగ్స్. కాలనీలలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. హ్మ్. వేరే దగ్గర అంటే ఓన్లీ 100 ఫీట్ రోడ్స్ అనేవి ప్రివిలెంట్‌గా వెస్ట్‌లో ఉంటదండి. హ్మ్. వెస్ట్‌లో చాలా లేట్‌గా వచ్చింది కాబట్టి అప్పటికి రోడ్స్ ఆపర్చునిటీ ఉండే 100 ఫీట్ రోడ్స్. ఇప్పుడు రైట్. మీరు అది మళ్ళీ ఔట్ సైడ్ నార్త్ హైదరాబాద్‌లో కోంపల్లి అటు సైడ్ కూడా చూస్తే హ్మ్. 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 మీడియం రైజ్ అండి ఎక్కువ హ్మ్. వరకు. హ్మ్. హ్మ్. 80% ఈస్ట్ హైదరాబాద్‌లో కూడా మీడియం రైజ్ అండి. హై రైజ్ అనేది కొంచెం వెస్ట్ హైదరాబాద్‌లో కొంచెం ఎక్కువ ప్రివిలెంట్‌గా ఉంది. హ్మ్. ఈ లేటెస్ట్ ఆక్షన్‌లలో ఈ ప్రైసెస్‌లో కొనడం, రైట్. వాటిని మాక్సిమం ఎక్స్‌ప్లాయిట్ చేయడము, రైట్. వాటి గురించి గూడా ఒకటి ఈ హై రైజెస్ అనే ట్రెండ్. ఆహాహా! మార్కెట్ అయితే ఎగ్జిస్టెన్స్ ఉందండి. హ్మ్. మార్కెట్‌లో ఇప్పుడు ప్లేయర్స్ అంటే కొత్త కొత్త ప్లేయర్స్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ కూడా కడుతున్నారు. సో, డెఫినిట్‌గా డిమాండ్ అయితే ఉంది. బట్ ఇది ఒక చాలా చిన్న ఆడియన్స్ అండి. అంటే హై రైజ్ అనేది ఒక్కసారి కొనడమే కాకుండా దాంట్లో మెయింటెనెన్స్ కాస్ట్ గానియండి, ఇది చాలా ఎక్కువ అవును. ఉంటదండి. ఎక్కువుంది. సో, రేపొద్దున అంటే ఇది అఫోర్డ్ చేసేవాళ్ళు కూడా అంత లార్జ్ ఆడియన్స్ లేదు. హ్మ్. సో, ఇదొక స్మాల్ ఆడియన్స్‌కి, హ్మ్. ఆ ఆడియన్స్‌కి ఒక లొకేషన్స్ ఒక 5, కొన్ని 6 లొకేషన్స్ హ్మ్. యాక్టివ్‌గా వాళ్ళ డిమాండ్‌ని మనం చూస్తున్నాం. రైట్. వాళ్ళ కోసం కడుతున్నారు. బట్ మిగతా సిటీలో అంత హై రైజ్ యాస్ ఎ ట్రెండ్ అంతగనం ఏం లేదండి.
రైట్. బట్ ఇది ఏంటంటే ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఫోకస్ ఎక్కువ. సో, బట్ డెఫినిట్‌గా యాస్ ఎ పర్సెంటేజ్ చాలా ఎక్కువున్నాయి. హ్మ్. వేరే సిటీస్‌తో పోలిస్తే, కంపేర్ చేస్తే. ఆ! కంపేర్ చేస్తే డెఫినిట్‌గా మనకి నంబర్ ఆఫ్ హై రైజెస్ హ్మ్. హైదరాబాద్‌లో చాలా ఎక్కువ ఉన్నాయి. యాస్ హ్మ్. ఎ పర్సెంటేజ్ అంటే మన సిటీకి యాస్ ఎ పర్సెంటేజ్ కూడా కొంచెం ఎక్కువనే హ్మ్. హై రైజెస్. ఇంత నెసెసిటీ యాస్ ఎ ట్రెండ్ ఇది కరెక్ట్‌గా అంటే మేబీ 3 ఇయర్స్‌లో తెలుస్తదండి. ఎందుకంటే ఇంకోటేంటంటే హైదరాబాద్‌లో హై రైజెస్‌లో ఉండడము అనేది గూడా వెరీ రీసెంట్ ఆ! ఫెనామినా కదా! యాహ్! మీకొక 10 ఇయర్స్ తర్వాత వీటిలో మంచి, చెడు ఏంటనేది అంతా అర్థమవుతది. తెలుస్తది. ఆ! అదర్‌వైజ్ మీకు అంటే 2018, 19 కన్నా ముందు హార్డ్‌లీ ఒక 3, 4 హై రైజెసే ఉన్నాయి. సో, యాహ్! ఇప్పుడు దాని బిహేవియర్ ఎలా అయింది? ఒక హ్మ్. 10, 15 ఇయర్స్‌లో ఎలా ఉంది? అంతా తెలుస్తది. రైట్. సో, ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతదా? లేదా? అనేది గూడా ఆర్ మేబీ గవర్నమెంట్ ఎఫ్ఎస్ఐ రెగ్యులేషన్ హ్మ్. ఏమైనా తీసుకురావచ్చేమో. హ్మ్. దానివల్ల గూడా కొంచెం ఈ హై రైజెస్ అనేవి హ్మ్. కొంచెం ఆగిపోతుండొచ్చు. సో, సుధాంష్ యాక్చువల్లీ హై రైజెస్‌లో ఒకవేళ ఇల్లు ఓన్ చేసుకున్నా సరే, ఫ్లాట్ ఓన్ చేసుకున్నా సరే, మెయింటెనెన్స్ అనేది జనరల్‌గా కడుతుండాలి గదా! అవునండి. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ నంబర్. యాస్ అవునండి. అవును. 70,000 టు 1,00,000, 1,50,000 వరకు కూడా నేను విన్నాను. లైక్ డూ యూ థింక్ ఇట్ ఈస్ రియల్లీ నెసెసరీ ఫర్ సమ్‌వన్ టు యాక్చువల్లీ బై దేర్ అండ్ ఈవెన్ స్టిల్ పే ఎవ్రీ మంత్? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు లేటెస్ట్‌గా మనము గేటెడ్ కమ్యూనిటీస్ యాస్ ఎ ట్రెండ్ ఆ! తీసుకుంటే, గేటెడ్ కమ్యూనిటీస్ ఇన్ జనరల్ గూడా మెయింటెనెన్స్ ఎక్కువండి. అవును. గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన కొన్ని అంటే సోషల్ సెక్యూరిటీ, సేఫ్టీ, పార్క్స్ ఇట్లాంటియన్నీ కూడా సొసైటీ వాళ్ళ మీద వాళ్ళ కాస్ట్‌లో తీసుకుంటుందండి. అంటే రైట్. రైట్. ఇప్పుడు పవర్, వాటర్ అన్నీ గూడా వాళ్ళే తీసుకొని చేసుకుంటారు. సో, దేర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ కాస్ట్ టు థట్. రైట్. మీరు ఏ కమ్యూనిటీ వాళ్ళ తీసుకున్నా మీకు స్మాలర్ గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకున్నా మీకు ఒక రూ. 3, రూ. 3.50 వరకు మీకు ఇవాళ మెయింటెనెన్స్ కాస్ట్ రైట్. ఉందండి. వెన్ యూ గో టు ప్రీమియం కమ్యూనిటీస్ ఇట్ ఈస్ గోయింగ్ టు అబౌట్ రూ. 6, రూ. 7. హ్మ్. బట్ ఈ ఔట్‌సైజ్ నంబర్ ఆఫ్ 1,70,000 అంటే అది ఎక్స్‌క్లూజివ్ విల్లా కమ్యూనిటీస్‌లోనే జరుగుతదండి. యాహ్! బట్ జనరల్‌గా రూ. 6, రూ. 8 ఇవాళ మెయింటెనెన్స్ నంబర్ ఉంది. యాహ్! అంతకంటే ఎక్కువ మెయింటెనెన్స్ నంబర్ అయితే జనరల్‌గా ఇవాళ అబ్జర్వ్ చేస్తలేము. బట్ హుహుహు. హై రైజెస్‌లో యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ కండిషన్డ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. మొత్తం కమ్యూనిటీస్ అన్నీ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఉంటున్నాయి. వేరు వేరు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అమ్యూనిటీస్ టు డెన్సిటీ ఎట్లుంది? వాటి కాస్ట్ ఏంటి? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. రైట్. ఇప్పుడు మెయింటెనెన్స్ అనే దాని గురించి. ఇప్పుడు అది ఓన్లీ హై రైజ్ వల్లనే పెరుగుతుందనేది ఏం లేదండి. బట్ హై రైజెస్‌లో మెయింటెనెన్స్ కాస్ట్‌లో ఎక్కడ అంటే ఇప్పుడు ఇంకా గూడా ట్రైన్డ్ పర్సనల్ ఉన్నారా? లేదా? ఆ! ఇంట్రెస్టింగ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. లో రైజెస్‌లో ఏంటంటే మీకు ఆల్రెడీ మీరు ఎవరైనా ప్లంబర్‌ని గాని, ఎలక్ట్రీషియన్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. హ్మ్. మీరు బయట నుంచి ఎవరో ఒకరిని పిలిచేసి హ్మ్. అప్పుడు వాళ్ళు పని జేసి ఎళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ కమ్యూనిటీస్‌లో ఏంటంటే డెడికేటెడ్‌గా స్టాఫ్ అక్కడ మెయింటైన్ జేయాల్సొస్తుంది. సో, ఇట్లా కాస్ట్ ఇది హై రైజ్, లో రైజ్ అని కాదు. గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఇది కొంచెం అవుతుంది. హ్మ్. 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 సుధాన్స్ 2030లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటది హైదరాబాద్‌లో? మన స్టేట్ ఫార్మేషన్ అప్పటి నుంచి 2014 ఆహ్, మంచి గ్రోత్ రేట్స్ చూసామండి. యాహ్! లాస్ట్ 10 ఇయర్స్ ఎక్సెప్ట్ కోవిడ్ ఇయర్ కాకుండా లాస్ట్ ఒక 10, 12 ఇయర్స్‌లో వి హావ్ సీన్ వెరీ గుడ్ నంబర్స్. మన జీఎస్‌డీపీ గ్రోత్ రేట్స్ కానియండి విచ్ వెంట్ అప్ 3 టైమ్స్. మన ఐటీ ఎక్స్‌పోర్ట్స్ వెంట్ అప్ 5 టైమ్స్. మన ఈవెన్ స్టాంప్స్ అండ్ రెవెన్యూ నుంచి ఏదైతే రిజిస్ట్రేషన్స్ మన రెవెన్యూ వచ్చిందో, అది అప్పుడు 4,500, 5,000 క్రోర్స్ ఉన్నది. ఇప్పుడు అబౌట్ 25,000 క్రోర్స్ దాకా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది 25లో. సో, గ్రోత్ అనేది కంటిన్యూయస్‌గా అవుతుందండి. వి హావ్ గ్రోన్ బెటర్ దెన్ ద నేషనల్ యావరేజ్ లాస్ట్ 10, 12 ఇయర్స్‌లో 11+% మనం గ్రో అయితున్నాం. ఈ గ్రోత్‌లో చాలా పెద్ద పార్ట్ హైదరాబాద్ అండి. అంటే ఒక 60, 70% హైదరాబాద్ అంటే, ఒక హైదరాబాద్ అనే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల పెరిఫెరల్‌గా ఉన్నది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఎర్స్‌టైల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కావచ్చు అండ్ కోర్ హైదరాబాద్ కావచ్చు. ఇక్కడే గ్రోత్ కాన్సంట్రేటెడ్‌గా ఉందండి. నెక్స్ట్ 5 ఇయర్స్ గూడా మనం ఇదే గ్రోత్ రేట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే మనకు అన్ని పారామీటర్స్ మనకి ఇన్ ప్లేస్ ఉన్నాయి. యాహ్! అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ గూడా బావుంది. బట్ యాస్ ఫార్ యాస్ ఇఫ్ యూర్ క్వెషన్ ఈస్ కన్సర్న్డ్ రియల్ ఎస్టేట్ ఏంటంటే సైకిల్స్‌లో వర్క్ చేస్తదండి. హ్మ్.
సమ్‌టైమ్స్ అంటే అన్నీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ అంతా బాగున్నా గానీ కొన్నిసార్లు అది లోవర్ ఒక సైకిల్ అంటే కొన్నిసార్లు పెరుగుతది, మళ్ళీ తగ్గుతది, మళ్ళీ స్టెబిలైజ్ హ్మ్. అయితదనమాట. అంటే మనకి సైకిల్ ఇది ఫస్ట్ టైమ్ కాదండి. 2006, 7లో ఒక సైకిల్ వచ్చింది. ఆ! మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన 2007, 8లో వి హాడ్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. అప్పుడు మనకి సైకిల్ డౌన్ అయింది. సబ్సిక్వెంట్‌గా వి హాడ్ అవర్ తెలంగాణ యాజిటేషన్ రిలేటెడ్‌గా కొంచెం సైకిల్ అప్పుడు డౌన్ అయిందండి. మళ్ళీ అప్పుడు కొత్త గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో 14, 15, 16 వి హాడ్ ఎ గ్రేట్ సైకిల్. 17, 18 వర్ ట్రెమెండస్ సైకిల్స్. హ్మ్. దెన్ బిఫోర్ కోవిడ్ కొంచెం టేపర్ డౌన్ అవుతుండే. కోవిడ్‌లో ఏమైందంటే అందరూ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడనే కాదు మీరెక్కడైనా అబ్జర్వ్ చేయండి. ప్రతి దగ్గర ఒక ప్రాపర్టీ ఓనర్‌షిప్ అనే ఒక సైకిల్ మొదలైంది. ఒక 2 ఇయర్స్. వెదర్ మీరు ఇది యూఎస్ సిటీస్‌లో చూడండి, మీరు ఇండియన్ సిటీస్‌లో చూడండి, ముంబై, ఢిల్లీ కానియండి, మీరు బెంగుళూరు గానియండి, ఎక్కడైనా సరే ఒక ప్రాపర్టీ ఓనర్‌షిప్ ఉండాలి అని ఒక సైకిల్ క్రియేట్ అయింది. అది హైదరాబాద్‌లో కూడా క్రియేట్ అయింది. యాహ్! దాని తర్వాత కొంచెం ఎలక్షన్స్, నేషనల్, రీజనల్ ఎవ్రీథింగ్ కొంచెం దేర్ వాస్ ఎ స్లో డౌన్. హ్మ్. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైతుందంటే కొంచెం అఫోర్డబిలిటీకి దూరంగెళ్ళిపోయింది హైదరాబాద్ మార్కెట్ అని ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది. విచ్ ఈస్ ఆల్సో ట్రూ టు ఎ లార్జర్ ఎక్స్‌టెంట్. హ్మ్. సో, ఈ అఫోర్డబిలిటీ ఇండెక్స్ అంటే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. ఇది 3 ఇయర్స్ పట్టొచ్చు, 4 ఇయర్స్ పట్టొచ్చు, 5 ఇయర్స్ పట్టొచ్చు. బట్ కోర్ ఫండమెంటల్స్ ఏదైతే హైదరాబాద్‌లో అవన్నీ స్ట్రాంగున్నాయండి. ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి అడిక్వేట్ ల్యాండ్ ఉంది. హ్మ్. ఇక్కడ వాటర్ గాని, పవర్ గాని ఇప్పుడు మనకి వాటర్ సోర్సెస్ అడిక్వేట్‌గా క్రియేట్ అయ్యున్నాయి. హ్మ్. దిస్ సమ్మర్ ఆల్సో వి డిడ్ంట్ సీ మేజర్ వాటర్ క్రైసిస్. ఇప్పుడు మీరు అవునండి. లాస్ట్ 5, 7 సమ్మర్స్ ఎప్పుడు చూసినా యాహ్! ఎందుకంటే వాటర్ సప్లైని ఆర్గ్యుమెంట్ చేసింది గవర్నమెంట్. అంటే అటు కృష్ణా రివర్ నుంచి గాని, ఇటు గోదావరి రివర్ నుంచి గానియండి. యాహ్! ఇక్కడ ఒక సప్లై సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టుకుంది. అట్లనే పవర్ రిలేటెడ్ హ్మ్. ఆర్గ్యుమెంటేషన్ చేయడం గాని చేసింది గవర్నమెంట్. గవర్నమెంట్ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూయస్‌గా చేయాలి. లైక్ ఎవ్రీ ఇయర్ ఒక 5 కిలోమీటర్సో, 10 కిలోమీటర్స్ మెట్రో జరగాల. ఎవ్రీ హ్మ్. ఇయర్ ఒక కొత్త 10 ఫ్లైఓవర్‌లో, 20 ఫ్లైఓవర్‌లో జరగాలి. ఎవ్రీ ఇయర్ కొన్ని రేడియల్ రోడ్సో అంటే నా రియల్ ఎస్టేట్ పర్స్‌పెక్టివ్‌లో యాహ్! చెప్తున్నాను. యాహ్! యాహ్! బట్ యాస్ ఫార్ యాస్ ప్రాపర్టీ మార్కెట్స్ ఆర్ కన్సర్న్డ్ అంత గ్రోత్ కనబడకపోవచ్చు. బట్ ఓవరాల్ అట్ ద సిటీ లెవెల్ వి విల్ సీ ఎ లాట్ ఆఫ్ గ్రోత్. హ్మ్. అండ్ ఈ ఈ అయిన గ్రోత్ క్యాచ్ అప్ అవుతది. హ్మ్. లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2016 5 ఇయర్స్ గ్రోత్ 1 ఇయర్‌లో ఎట్లయితే అవునండి. వచ్చిందో, హ్మ్. మీకు 2030లో గూడా కొంచెం ఈ ఈ స్టెబిలైజ్ అయిపోతది. అండ్ అండ్ హైదరాబాద్ యాస్ ఎ గ్రోత్ ఇంజిన్ ఫర్ తెలంగాణ హ్మ్. చాలా బావుంటదండి. బట్ కరెంట్‌గా నెక్స్ట్ 2-3 ఇయర్స్ రియల్ ఎస్టేట్ గ్రోత్ కొంచెం స్లోగా ఉంటది. హ్మ్. కొన్ని కొన్ని చోట్లలో అసలు ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల చాలా ఎక్కువ గూడా ఉండొచ్చు. హ్మ్. అంటే కొన్ని మైక్రో మార్కెట్స్‌లో యాహ్! కొంచెం మంచి గ్రోత్ కనబడొచ్చు. బట్ మోస్ట్ మైక్రో మార్కెట్‌లలో మాత్రం ఆ గ్రోత్ పెద్దగా కనపడకపోవచ్చు. సో, సుధాంష్ రెగ్యులర్‌గా రియల్ ఎస్టేట్‌లో దేర్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ డబుల్ రిజిస్ట్రేషను, ఫేక్ డాక్యుమెంటేషను. ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయా? కెన్ వి కౌంటర్ దిస్ విత్ టెక్నాలజీ ఆర్ సంథింగ్? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటండి, ఇవాళ ఎవరు ప్రాపర్టీ కొన్నా గాని, హ్మ్. వి హావ్ టు స్టార్ట్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్ యాస్ ఫార్ బ్యాక్ యాస్ 1950 ఆన్‌వర్డ్స్. వావ్! సో, సమ్‌టైమ్స్ ఈ ఎక్సర్‌సైజ్ చాలా మందికి ఛాలెంజింగ్ ఉంటది. హ్మ్. సో, దిస్ యు నేను జనరల్‌గా అడ్వైస్ చేసేదేంటంటే, సీక్ ఎ కాంపిటెంట్ లీగల్ ఒపీనియన్. హ్మ్. ఇవాళ చాలామంది అవైలబుల్ ఉన్నారు. వెరీ ఫ్రాక్షనల్ కాస్ట్ అండి. లీగల్ ఒపీనియన్స్ డోంట్ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ప్రాపర్టీ రైట్. కాస్ట్‌తో చూసుకుంటే. రైట్. సో, ఒక లాయర్‌ని ఎంగేజ్ చేసుకొని ఫస్ట్ ప్రాపర్టీ టైటిల్ అసెస్ చేయడం. హ్మ్. ఓవర్ ద ఇయర్స్ ఇంప్రూవ్ అయితుందండి. హ్మ్. మోస్ట్ రికార్డ్స్ ఇప్పుడు డిజిటల్ అవుతున్నాయి. వెదర్ విత్ రిగార్డ్ టు ధరణి గానియండి, వెదర్ విత్ రిగార్డ్ టు ఈసీ డాక్యుమెంట్స్ గానియండి. బట్ లాట్ హాస్ టు బి డన్. లాట్ క్యాన్ బి డన్ ఫ్రమ్ నౌ ఆన్. బట్ ఇవన్నీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ ప్రాబ్లమ్స్ అండి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ యాస్ ఎ స్టేట్‌లో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాక్ ఇన్ ద డే మన రికార్డ్స్ అంత క్లియర్‌గా లేకుండేనండి. అంటే ఇవన్నీ అప్పుడు అంత ఎక్స్‌పెన్సివ్ ల్యాండ్స్ కాకపోవడం వల్లనో, అప్పుడు అంటే 70స్‌లో, 80స్‌లో, 90స్‌లో ఈ పెరిఫెరల్ లొకేషన్స్ వేరెవర్ టుడే ప్రాపర్టీ బూమ్స్ ఆర్ హ్యాపెనింగ్. అక్కడ అంత ల్యాండ్ రికార్డ్ మెయింటెనెన్స్ అంత కరెక్ట్‌గా, యాక్యురేట్‌గా లేకపోవడం ఒక రీజన్ అండి. హ్మ్. అది స్లోగా ఇంప్రూవ్ అయితుంది. రైట్. ఇంకోటేంటంటే, మనకి ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ ఊర్లల్లో ఏంటంటే, ఫిజికల్ పొజిషన్స్ కొంచెం ఆల్టర్ అవుతాయి.
ఇప్పుడు ఎలాగంటే కొందరు మంది ఇప్పుడు సర్వే నంబర్ ఒక దగ్గర ఉండొచ్చు. వాళ్ళ ఫిజికల్ ల్యాండ్ వేరే దగ్గర. అంటే ఇది ఆ! తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా అట్లనే ఉన్నది వాళ్ళ హ్మ్. హ్మ్. ఆక్యుపెన్సీ. బట్ గుడ్. ఇవాళ అట్లా కుదరదు. ఓకే. యువర్ ల్యాండ్ పొజిషన్ అండ్ మీ సర్వే నంబర్, మీ డాక్యుమెంట్స్ మ్యాచ్ అవ్వాలి. ప్రాపర్టీ కొనడం అనేది కొంచెం లాంగర్ ఎక్సర్‌సైజ్ అండి. హ్మ్. 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అంటే, అంటే అన్నీ వెరిఫై చేసుకొని కొనుక్కోవడం బెటర్ అండి. ఆహ్, వాటెవర్ రిలవెంట్ క్వెషన్స్ ఉంటే అడగడము, యాహ్! తెలుసుకోవడము అంతా బెటర్ అండి. ఎందుకంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇవాళ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఇవాళ పహానీస్ కావాలన్నా దొరుకుతాయి. యూ నీడ్ ఈసీ డాక్యుమెంట్స్ కావాలన్నా అన్నీ దొరికిపోతాయండి. సో, కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా చోట్ల మనం ఇది వీటి నుంచి వి కెన్ యాహ్! ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. కానీ ఇంగా ఫ్రాడ్ అనేది 100%గా ప్రివెంట్ చేయగలుగుతామా అంటే, మేబీ మోర్ అండ్ మోర్ ఇప్పుడు బ్లాక్ చైన్‌తో చేయొచ్చు. ఓకే. బట్ దోస్ కైండ్ ఆఫ్ వేర్ ఎవ్రీ డాక్యుమెంట్ ఈస్ లింక్డ్ టు ఎ ప్రీవియస్ డాక్యుమెంట్. ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో దేర్ ఇస్ మోర్ క్లీనర్ లింకేజెస్. రైట్. అట్లా గూడా మన దాంట్లో చెయ్యొచ్చు. బట్ ఇట్స్ ఎ స్లోవర్ స్లో ప్రాసెస్. కొంచెం ప్రాసెస్. జరుగుతుండొచ్చేమో నెక్స్ట్ హ్మ్. 5, 10 ఇయర్స్‌లో. మన లాంటి ఐటీ ప్రొఫెషెంట్ సిటీలో ఆ! అది జరగడం అంటే డిఫికల్ట్ గాదు. హ్మ్. బట్ చెయ్యాలి. ఓకే. సో, సుధాం చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం లైక్ థ్రెటనింగ్ థీస్ రియల్ ఎస్టేట్ పీపుల్, ఎక్స్‌టార్షన్ కోసం మనీ ఇవన్నీ ఇంకా ఉన్నాయా? యూ థింక్ ఇట్స్ గాన్? అంటే ఇప్పుడు సీ రియల్ ఎస్టేట్ యాస్ సచ్ ఏంటంటే ఇట్స్ కొంచెం పబ్లిక్ యాక్టివిటీ అండి. హ్మ్. వీటిల్లో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మరి మూవీస్‌లో చూపించినంత డేంజరస్ సిట్యుయేషన్‌లో అయితే హైదరాబాద్ సిటీ హ్మ్. లేదండి. బట్ అంటే చిన్న చిన్న పీపుల్ ఎక్స్‌పెక్ట్ యూ టు కాంట్రిబ్యూట్ ఫర్ లోకల్ కాజెస్ సమ్ టైమ్. ఆహా! ఇది అక్కడ మనం ఈ కాలనీలో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సంబడీ విల్ ఎక్స్‌పెక్ట్ యూ టు సపోర్ట్ యువర్ మైక్రో ఎన్విరాన్మెంట్. ఏదో ఒకటి అక్కడ ఒక ఒక లైబ్రరీకి సపోర్ట్ చేయమనో, పార్క్‌కి సపోర్ట్ చేయమనో, హ్మ్. ఇంకేదైనా యాక్టివిటీకి సపోర్ట్ చేయమనో. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే కొంచెం సోషల్లీ రిలవెంట్ యాక్టివిటీస్‌కి సపోర్ట్ చేయడం అనేది. హ్మ్. బట్ ఔట్‌రైట్‌గా ఎక్కడ చిన్న చిన్న మైక్రో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. కానీ మరీ మేజర్‌గా అంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎన్ ఎక్స్‌టార్షనో, ఒక ఎక్స్‌టార్షన్. ఆర్గనైజ్డ్ మాఫియానో అట్లాంటిది నాన్ ఎగ్జిస్టెంట్ అండి. బట్ టు మైక్రో లెవెల్ చిన్న చిన్న ఇష్యూస్ అక్కడ హ్మ్. ఇక్కడ ఉంటాయండి. దట్ హాస్ టు డూ విత్ అంటే మనము ఇప్పుడు ఔట్‌సైడ్ ద బౌండరీస్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు కొన్ని విలేజ్ పంచాయత్స్‌లో ఆపరేట్ చేస్తున్నాము. అక్కడ ఒక లోకల్ అథారిటీ ఉంటది. వాళ్ళతో వి హావ్ టు కోఆర్డినేట్. వాళ్ళ కొంచెం సపోర్టింగ్ మెకానిజం కావాలి. రైట్. కొన్ని దగ్గరలలో ఇగ్నరెన్స్ కూడా ఉన్నది. చాలా హ్మ్. మందికి తెలీదు. సడెన్‌గా యూ సీ ఎ బిగ్ ప్రాజెక్ట్ హ్యాపెనింగ్. సో, యూ యూ హావ్ యువర్ ఫియర్స్ అరౌండ్ ఇట్. హ్మ్. సో, వాటిని కూడా మనం ఎంగేజ్ చేస్తూ రైట్. వి హావ్ టు డీల్ విత్ ఇట్. ఇది ఎక్స్‌టార్షన్ రకంగా కాదండి. హ్మ్. కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ మా ఇండస్ట్రీలో. రైట్. చాలా ఫియర్స్ ఉంటాయి. అరే! ఇప్పుడు లేఔట్ చేసి నాకు రోడ్లు ఇవ్వరేమో అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హ్మ్. హ్మ్. సో, అట్లా కమ్యూనిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎంగేజ్ చేసి వి యాహ్! హావ్ టు ఆ ఫియర్స్‌ని లేకుండా చేయడం. బట్ అట్ ద బ్రాడర్ లెవెల్ సిటీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇట్లా అట్లా అయితే ఏం లేవు. లేవండి. సుధాంష్ నేను రీసెంట్‌గా ఒక ఆర్టికల్‌లో చదువుతున్నప్పుడు ఐ హావ్ గాన్ త్రూ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఏందంటే కమర్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, యూ కెన్ ఓన్ ఎ పీస్ ఆఫ్ ఇట్. లైక్ ఒక చంక్ ఆఫ్ ఆ కంప్లీట్ బిల్డింగ్‌లో మీరు యూ కెన్ ఓన్ ఇట్ అనేది నేను ఓనర్‌షిప్ లాగా ఐ హావ్ సీన్ దిస్ కాన్సెప్ట్. అంటే ఇది ఎక్సిస్టింగ్ ఉందా? లేదంటే ఈస్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ వాట్ ఈస్ ఇట్? మీరు రెఫర్ చేస్తున్న సబ్జెక్ట్‌ని ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటామండి. ఆ! వేర్ యూ ఓన్ అ సర్టెన్ పార్ట్ ఆఫ్ అ బిల్డింగ్ లైక్ 100 స్క్వేర్ ఫీట్ ఇన్ 1,00,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఆర్ 150 స్క్వేర్ ఫీట్ ఆహా! బిల్డింగ్. అయితే వీటికి 2 స్ట్రక్చర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసిందండి. ఒకటి రీట్స్ అని చెప్పేసి హ్మ్. వేర్ లార్జ్ ఐటీ పార్క్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ లిస్టెడ్ ఇంటూ ఒక బండిల్ లాగా క్రియేట్ చేసేసి అది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయండి. అవి రీట్స్ అంటారండి. హ్మ్. వీటిల్లో యూ కెన్ ఓన్ a small fraction of it. You can buy for 1,000 rupees or 5,000 rupees or whatever. It's like buying a stock. హ్మ్. These are listed on the stock exchange. మీకు దానికి రెంటల్ ఇన్‌కమ్ వస్తది. అప్రిసియేషన్ వాల్యూ ఉంటదండి. ఓకే. ఇది యూనివర్సల్‌గా ప్రపంచంలో ఏ మేజర్ సిటీలో అయినా ఇది ఒక మెథడ్ ఆఫ్ ఓనింగ్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే. వి కాల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి. ఓకే. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా ఏం చేసిందంటే మైక్రో రీట్స్ అని కూడా ఇంట్రొడ్యూస్ చేసిందండి. స్మాలర్ ప్రాపర్టీస్ కోసం.
ఇప్పుడు ఈ రీట్స్ అనేవేందంటే పెద్ద ప్రాజెక్ట్స్ వరకే లిమిటెడ్ ఉంటుంటాయి. హ్మ్. సో, ఇవి ఐటీ పార్క్స్ లైక్ రయాజా ఐటీ పార్క్ గాని, బ్రూక్ యాహ్! ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ కెనేడియన్ పెన్షన్ ఫండ్ గాని, హ్మ్. బ్రూక్ ఫీల్డ్ గాని, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎంబసీ గాని, ఇట్లా మేజర్ ఐటీ పార్క్సే లిస్టెడ్ ఉంటాయి. యాహ్! నౌ గవర్నమెంట్ ఏం చేసిందంటే 25 క్రోర్ అసెట్ ఏదైనా సరే దే కెన్ ఫాలో సర్టెన్ గైడ్‌లైన్స్. ఒక ఆపరేటర్ ఉంటాడు. హ్మ్. ఆ ఆపరేటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మెయింటెనెన్స్, రెంటల్ మిగతా లీడ్ ఇష్యూస్ అన్నీ. అండ్ యాహ్! దెన్ హీ విల్ డిస్పర్స్ ద రెంటల్ విచ్ ఇస్ లిస్టెడ్ ఆన్ ద ఎక్స్‌చేంజ్. హ్మ్. లైక్ ప్రాపర్ షేర్స్. ఇంకా ఇది మెయిన్ స్ట్రీమ్ కాలేదండి. అచ్చా! ఇది ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ పడుతుండొచ్చేమో మెయిన్ హ్మ్. స్ట్రీమ్ కావడానికి. అయితే ఇన్ ద పాస్ట్ ఏమయ్యేదంటే ఇన్ ద యాబ్సెన్స్ ఈ లా లేని టైంలో హ్మ్. ఎవరైనా సరే వాళ్ళ బిల్డింగ్‌లో ఒక 100 ఎస్ఎఫ్‌టీనో, 200 ఎస్ఎఫ్‌టీనో ఇట్లా అమ్ముతుండే అండి. హ్మ్. రెంటల్ కమిట్మెంట్ అనో, ఇంకేదైనా కమిట్మెంట్స్ చేసేసి అమ్మి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయండి ఇట్లా. హ్మ్. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ మనం వాటిలో చూస్తున్నాం ఇప్పుడు. యాహ్! ఒకటేందంటే ఆపరేషనల్లీ కొంచెం కమర్షియల్ ప్రాపర్టీకి అంటే మీరు వెన్ యూ ఓన్ ఇట్ విత్ 100 అదర్ పీపుల్ హ్మ్. రెంటల్ అప్పుడు గానియండి, రెన్యువల్ అప్పుడు గానియండి, మళ్ళీ ప్రాపర్టీ మెయింటెనెన్స్ అప్పుడు గాని చాలా కాస్ట్స్ ఉంటాయండి. హ్మ్. సో, ఇవన్నీ ఒక స్ట్రక్చర్ ఉన్నంత వరకు ఏమి ఇబ్బంది లేదు. రైట్. సో, ఇప్పుడు గవర్నమెంట్ ఈ స్ట్రక్చర్ ఇవ్వనన్ లాస్ట్ ఇయర్ వరకు లేకుండే. అప్పుడు చాలామంది ఇలా చేసేశారు. ఇష్టమున్నట్టు అమ్మేసి ఇది చేశారు. బట్ నౌ గవర్నమెంట్ హాస్ ప్రొవైడెడ్ ఎ స్ట్రక్చర్ ఫర్ ఇట్. రైట్. రైట్. ఈ స్ట్రక్చర్ లోపల కొనుక్కుంటే ఇట్ కుడ్ బికమ్ ఆల్టర్‌నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ రియల్ ఎస్టేట్. అంటే పీపుల్ కెన్ స్టార్ట్ విత్ రూ. 10,000, హ్మ్. రూ. 20,000. దే కుడ్ స్టార్ట్ వెరీ స్మాల్. యాహ్! They don't have to put lakhs and lakhs of rupees into it or commit it much differently than what it is. ఇప్పటివరకు ఒక లీగల్ కవర్ లేకుండే గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇట్. హ్మ్. అంటే దీని మీద ఇంకా అంత అవగాహన ఇంకా మార్కెట్‌లో లేదు. బట్ హ్మ్. లాట్ ఆఫ్ న్యూ ఏజ్ కంపెనీస్ అంటే ఈ ప్రాప్‌టెక్ స్టార్టప్స్ అంటారు రైట్. కదా! రైట్. దే ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ విల్ కమ్ ఇన్. దిస్ హ్మ్. కుడ్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అంటే నెక్స్ట్ ఒక మంచి పద్ధతి అవ్వచ్చు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. అంటే వరల్డ్ వైడ్ ఇదొక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్. మన దగ్గర రైట్. గూడా కొంచెం ఇదొస్తుంది. ఇంకోటేంటంటే కమర్షియల్ ప్రాపర్టీస్‌లో బిల్డింగ్‌ని నర్చర్ జేయాలండి. ఆ! ప్రతి 5 ఇయర్స్, 7 ఇయర్స్‌కి మినిమల్ రిపేర్స్ ఆ! గానియండి, ఇట్లా చేయకపోతే బిల్డింగ్ కరెక్ట్. డిటీరియేట్ అయిపోతది. కరెక్ట్. సో, అవన్నీ ఒక స్ట్రక్చర్‌లో ఉంటే చాలా బావుంటదండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్‌లో ఉందంట గదా! తెలంగాణ వి ఆర్ వెరీ అంటే మనం కంప్లీట్‌గా గవర్నమెంట్ డిపెండెన్సీతో ఉన్నామండి. ఓకే. ఈ రియల్ ఎస్టేట్ అనేది. ఓకే. లైక్ మనం డిస్కస్ చేసాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హ్మ్. లా అండ్ ఆర్డర్, హ్మ్. ఆహ్, పబ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ రైట్. ఇట్లాంటియన్నీ గవర్నమెంట్ ఆహ్, చేతిలోనే ఉంటాయండి. హ్మ్. ఎంయూఏడీ రూల్స్ అన్నీ గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాయండి. హ్మ్. సో, పబ్లిక్ ప్రైవేట్ డెవలపర్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. హ్మ్. అంటే ఈ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇది దీంట్లో ఏంటంటే కొలాబరేటివ్ ఎఫర్ట్. హ్మ్. లైక్ ఇప్పుడు గవర్నమెంట్ మేక్స్ లాస్. గవర్నమెంటే లాస్ అన్నీ చేస్తుంది. ఆ లాస్‌ని ఇంప్లిమెంట్ చేసేది కూడా గవర్నమెంట్ అథారిటీసే. యాహ్! ఆ లాస్ ఎఫెక్ట్ బౌండరీలో వర్క్ చేయాల్సింది ప్రైవేట్ డెవలపర్. హ్మ్. గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వాడుకొని వాటి మీద కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి టాక్స్ రెవెన్యూ క్రియేట్ చేసేది హ్మ్. ప్రైవేట్ డెవలపర్ అండి. యాహ్! సో, డెఫినిట్‌గా గవర్నమెంట్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్ ఇన్ ఇన్ దిస్ ఎక్సర్‌సైజ్. హ్మ్. అయితే ఈ ఈ మో ఈ ఎంగేజ్‌మెంట్ కాన్స్టెంట్‌గా ఉండాలండి. గవర్నమెంట్‌కి, ప్రైవేట్ ప్లేయర్‌కి, ఆర్కిటెక్ట్స్‌కి, ఈ ఎకోసిస్టమ్‌కి యాహ్! మొత్తం గవర్నమెంట్ కూడా కొత్త కొత్త ఐడియాస్‌ని ఎంకరేజ్ చేయాలి. హ్మ్. 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 లైక్ ఇప్పుడు ఫిక్స్డ్‌గా ఉండొద్దు హ్మ్. గవర్నమెంట్ గూడా. అంటే ఆ! కొత్త కాన్సెప్ట్ ఇవాళ కొత్త ఆర్కిటెక్ట్స్ ఎక్కడో చదివి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చినప్పుడు కొత్త కొత్త హ్మ్. ఐడియాస్ అది గవర్నమెంట్ వరకు మేము తీసుకెళ్ళగలగాలి. హ్మ్. గవర్నమెంట్ అవి రిసీవ్ జేసుకోవాలి. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఈస్ ద అవును. బజ్ వర్డ్. హ్మ్. సో, ఒక ప్రైవేట్ డెవలపర్ చేయలేడండి. గవర్నమెంట్ ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్‌లో తీసుకెళ్ళాలి. హ్మ్. 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 రూల్ బేస్డ్ సిస్టమ్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆ రూల్ బేస్డ్ సిస్టమ్ డెవలపర్ విల్లింగ్‌లీ పార్టిసిపేట్ చేయాలి. హ్మ్. ఒక రూల్ పెట్టగానే అయిపోదు. యాహ్! ఆ రూల్ కమర్షియల్లీ వయబుల్ ఉండాలి. హ్మ్. కమర్షియల్లీ వయబుల్ ఉంటే డెఫినిట్‌గా డెవలపర్ ఫాలో అవుతాడు. ఆ! కమర్షియల్లీ వయబుల్ లేనంత వరకు దే విల్ ఫిగర్ ఔట్ వేస్ టు
దానికి వర్క్ అరౌండ్స్ ఏంటి? ఆ! ఎట్లా ఈ లూప్ హోల్ ఎతకాలి అనేది. అదే కమర్షియల్లీ వైయబుల్ ఉంటే నాకెందుకులే ఇట్ ఈస్ సేఫర్ టు ఫాలో. యాహ్! సో, కాన్స్టెంట్ ఎంగేజ్‌మెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ద గవర్నమెంట్ అండ్ MUID అండ్ ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజినియర్స్ ఆల్ కన్సర్న్డ్ మన దగ్గర ఉన్నవాళ్ళు. ప్రైవేట్ డెవలపర్స్ ఆహా! వీళ్ళందరూ కాన్స్టెంట్ ఎంగేజ్‌మెంట్‌లో ఉంటే సొసైటీకి, సిటీకి చాలా మంచిదండి. హ్మ్. అంటే చాలా అంటే పాత సినిమాలలో చూపించినట్టు ఇలా ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక మినిస్టర్ కూర్చొని ఏదో చేసుకుంటూ గూడుపుటానే చేస్తున్నట్టు కాదండి. ఈ ఎంగేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రైట్. ఫర్ ఇన్‌స్టెన్స్ 2 ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే, ఆ! ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు మూసీ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అనుకో. హ్మ్. అది ఉత్తి గవర్నమెంట్ ఒక్కటే చేస్తే గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేస్తదండి. అంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత యాహ్! ప్రైవేట్ పార్టీస్ కూడా రావాలి. హ్మ్. దే హ్యావ్ టు ఫాలో త్రూ అండ్ అక్కడ మంచి రేపొద్దున ప్రాజెక్ట్స్ అయితే ఆ యాహ్! ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక వాల్యూ క్రియేషన్ అవుతదండి. యాహ్! ఇప్పుడు మీరు హైడ్రా ఉన్నది. ఒకటి హైడ్రా. భయం. అవును. బట్ గవర్నమెంట్ ట్రాన్స్‌పరెంట్‌గా మా ఎకోసిస్టమ్‌తో ఎంగేజ్ చేసి ఇవి లేక్ బౌండరీస్ ఇక్కడ మీరు చేయొచ్చు, ఇక్కడ మీరు చేయొద్దు హ్మ్. అనేది ఒక క్లియర్ పిక్చర్ ఎంగేజ్‌మెంట్ ఫస్ట్‌లో ఒక భయం ఉన్నా సరే హ్మ్. నౌ ఎవ్రి ఒక 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 ఎకోసిస్టమ్‌లో అంత కమ్యూనికేషన్ జరిగినప్పుడు అవును. అది ట్రాన్స్‌పరెంట్‌గా ముందుకెళ్తదండి. నౌ నోబడీ విల్ లైక్ టు వయలేట్ ఎనీథింగ్. హ్మ్. సో, ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ఆ! గవర్నమెంట్ ఒక్కటి ఏం చేయలేదండి. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ తీసుకుంటే టీఎస్ఐఎస్‌సి క్రియేటెడ్ ద బేసిక్ రోడ్ మ్యాప్. హ్మ్. దాంట్లో రహేజా అనే ఒక డెవలపర్ వచ్చేసి ఒక 90 ఏకర్స్‌లో ఒక ఐటీ పార్క్ కట్టాడు. హ్మ్. దాంట్లో ఒక సలార్‌పురి అని వచ్చేసి ఒక ఐటీ పార్క్ కట్టాడు. యాహ్! బట్ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరిచ్చింది? గవర్నమెంట్ ఇచ్చింది. హ్మ్. బట్ దాంట్లో ఫర్దర్ వాల్యూ ఎన్హాన్స్‌మెంట్ చేసింది ప్రైవేట్ ప్లేయర్స్. ఓకే. ఇవాళ ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హ్మ్. ఉన్నాయనుకోండి. గవర్నమెంట్ కెన్ సే హైదరాబాద్ ఈస్ సో గుడ్ అట్ ఎ మాక్రో లెవెల్. హ్మ్. కానీ వీళ్ళని ఎంకరేజ్ చేసి, వీళ్ళని ఒక ప్రైవేట్ పార్టీస్ ఎంగేజ్ చేసి వాళ్ళని తీసుకొస్తున్నాయి. యాహ్! ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఐపీసీస్ అంటారు. లైక్ హ్మ్. సీబీఆర్ఈ, జేఎల్ఎల్ వీళ్ళు గ్లోబల్ కంపెనీస్‌ని ఎంగేజ్ చేసి వాళ్ళని హైదరాబాద్ ఎందుకు బెటర్ హ్మ్. అని చెప్పి వాళ్ళని తీసుకొనొస్తుంది. లైక్ నియోపోలిస్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ రైట్. అండి. వేర్ ద గవర్నమెంట్ ల్యాండ్ బట్ ఇట్ వాస్ మార్కెటెడ్ బై అ ప్రైవేట్ ప్రైవేట్. ఐపీసీ. హ్మ్. అంటే ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్ వల్ల గవర్నమెంట్‌కి కూడా రెవెన్యూ వచ్చింది. అవును. ఆ గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అయింది. హ్మ్. అంత మంచి ఔట్‌లుక్ క్రియేట్ అయింది. సో, ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఫర్ గవర్నమెంట్స్ టు ఎంగేజ్ విత్ అస్ కాన్స్టెంట్‌లీ యాహ్! డెవలపర్స్‌తో గాని, ఐపీసీస్‌తో గాని, యాహ్! ఆర్కిటెక్ట్స్‌తో గాని. యాహ్! ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ మేక్ ఎ సిటీ. హ్మ్. టుడే యూ హావ్ టు ఎంగేజ్ విత్ ఎ సస్టైనబిలిటీ కన్సల్టెంట్ రైట్. టు ఫిగర్ ఔట్ హౌ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ఎయిర్ క్వాలిటీ. హ్మ్. వాటర్ క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? యూ హావ్ టు ఎంగేజ్ విత్ ఎవ్రీ స్టేక్ హోల్డర్. గవర్నమెంట్ పని అది. దే హావ్ టు మీట్ ప్రైవేట్ పార్టిసిపెంట్స్. ఇంట్రెస్టింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. ఆన్ ద సిన్స్టర్ నోట్ ఏమంటే కొన్ని మీరు అనుకున్నట్టు అంతలా పొల్యూషన్ గాని హ్మ్. దిస్ ఈస్ ఎ లార్జ్ మార్కెట్ అండి. యాహ్! ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ ఏంటంటే ఆపర్చునిటీ ఉంటే ప్రైవేట్ ప్లేయర్ డబ్బు పెడతాడు. అవును. వాడికి వాడి డబ్బు మీద డబ్బు వస్తదనుకుంటే అనుకుంటే పెడతాడు. అవును. పెడతాడు. ఆపర్చునిటీస్‌ని ఫెసిలిటేట్ చేసే రోల్ గవర్నమెంట్‌ది. గవర్నమెంట్. యాహ్! ట్రూ. అండ్ ఆ ఆపర్చునిటీ నుంచి ఏమి నెగెటివ్ కాకుండా కస్టమర్ ప్రొటెక్షన్ ఇచ్చేది కూడా గవర్నమెంట్ రోల్. హ్మ్. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ యాహ్! ఈస్ వేర్ గవర్నమెంట్ ఈస్. హ్మ్. సో, మనకి సెంట్రల్ ఉంది గవర్నమెంట్. రైట్. సుధాంష్ ఇప్పుడు ఏపీ సైడెళ్తే హ్మ్. అమరావతి కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, ఇప్పుడు అమరావతి గురించి వాట్ డు యూ థింక్ లైక్ నెక్స్ట్ 5, 10 ఇయర్స్‌లో వాట్ డు యూ థింక్ దట్ విల్ అచీవ్? సో, అమరావతి ఈస్ ఎ న్యూ స్టార్టప్ అండి. హ్మ్. విచ్ హాస్ ఎ ఫ్యాంటాస్టిక్ సీఈఓ. హ్మ్. ఎ గ్రేట్ సీఈఓ విత్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సంబడీ హూ హస్ డన్ ఇట్. అంటే ఇవాళ ఒక ఒక బ్యాంకింగ్ పారలెన్స్‌లో చెప్పాలంటే ఒక మేజర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ ఎళ్లి వాళ్ళు ఒక కొత్త బ్యాంక్ పెడితే ఆయనకు అంత ఎక్స్‌పర్టీస్ ఉంది. అవును. ఆయన డెమాన్‌స్ట్రేట్ చేశారు అంత హ్మ్. కేపబిలిటీ. అలాంటి కేస్ స్టడీ అమరావతి. హ్మ్. అమరావతి అంటే దాని ర్యాపిడ్ అర్బనైజేషన్ వాళ్ళ దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ గాని అన్నీ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. అంటే సిటీ అనేది ఒక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కాదండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం. హ్మ్. కల్చర్ బిల్డ్ అవ్వాలి. అవును. ఇట్ టేక్స్ టైమ్. అవును. ఇప్పుడు హైదరాబాద్ స్టోరీ తీస్తే ఇట్స్ 25 25 ఇయర్స్. ఇయర్స్ స్టోరీ. అంటే ఈ 25 ఇయర్స్ అనేది హైదరాబాద్ కాదండి. హ్మ్. హైదరాబాద్ వాస్ ఎగ్జిస్టెడ్ 400 ఇయర్స్ నుంచి ఉంది. హ్మ్. ఇక్కడ ఒక కల్చర్ ఉంది. ఇక్కడ ఒక ఎకోసిస్టమ్ ఉంది ఆ! అండ్ ఆల్ దట్. సో, ఇప్పుడు నేను మైగ్రేషన్ గురించి కూడా మీకు టచ్ చేశాను. అవును. సో,
మేజర్ సిటీస్ ఆర్ ఆల్ కాస్మోపాలిటన్. హ్మ్. So how do you make that city cosmopolitan? How do you make it conducive for people from other parts to come and work? అక్కడికి ఎట్లా వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటే అది మీరు ఎట్లా చేస్తారనేది మోస్ట్ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు హూ ఇస్ రన్నింగ్ దట్ గవర్నమెంట్ ఇన్ దట్ ప్లేస్ హ్యాస్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్, అవును. బట్ ఇట్ టేక్స్ టైమ్. అవును. సో ఓవర్ ద నెక్స్ట్ 15-20 years, అమరావతి విల్ బీ దట్ ప్లాన్డ్ సిటీ హ్మ్. హోప్ఫుల్లీ. యాహ్! అంటే ఏమి డిస్రప్షన్స్ లేకుండా హ్మ్. ఈసారి అలా జరగాలి. యాహ్! ఇండియా నీడ్స్ మోర్ సిటీస్ లైక్ దట్. అట్లా ప్లాన్డ్‌గా ఒక హ్మ్. కన్‌స్ట్రక్టివ్ వేలో హ్మ్. ఇవాళ ప్రాబబ్లీ ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి అట్లాంటిది ఒక మేజర్ ఓహ్! సిటీ ఉందనుకోండి. ఓహ్! వావ్! లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు మీరు ఛత్తీస్‌గఢ్ నుంచి కిందికొస్తున్నారు. హ్మ్. సెంట్రల్ ఇండియాలో ఏమి లేదట్లా. హ్మ్. యూ విల్ హావ్ 1 బాంబే, అవును. 1 బెంగుళూరు, 1 హైదరాబాద్, 1 కోల్కతా, 1 ఢిల్లీ. చెన్నై. యాహ్! మేజర్ సిటీసే ఎందుకుండాలి? హ్మ్. We need more Hyderabaads. హ్మ్. Why can't we have 5 Hyderabaads? ఇంట్రెస్టింగ్. Which do like, ఇప్పుడు మనం ఎసెన్స్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుకున్నాం కదా! హ్మ్. సో, హైదరాబాదే గ్రోత్ ఇంజిన్ అయింది. రైట్. ప్రాబబ్లీ 3 సిటీస్ ఉంటే, హ్మ్. 4 సిటీస్ ఉంటే, ఆ! అమరావతి ఈస్ దట్ హోప్ దట్ దే విల్ బి ఏబుల్ అట్లా జరుగుతదని. హ్మ్. నెక్స్ట్ 15-20 ఇయర్స్. అట్లా జరగాలనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. రేపొద్దున నెక్స్ట్ లెవెల్ లీడర్స్‌కి ఇదొక విజన్ కావాలి. అరే! ఇలా ఒక కంటిన్యూయస్ గవర్నమెంట్స్ ట్రై చేస్తే హ్మ్. జరుగుతది. ఈ అద్భుతం జరగాలని కోరుకుంటున్నాం. యాహ్! రైట్? ఈవెన్ పీపుల్‌కి గూడా గావాలి. హ్మ్. పీపుల్‌కి గూడా కాన్ఫిడెన్స్ కావాలి. అవును యాహ్! జరుగుతదని. యాహ్! దేర్ ఆర్ ఇనఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్. హ్మ్. అంటే జరిగినాయి. ఇప్పుడు గుర్గావ్ తీసుకుంటే గుర్‌గావ్, మీరు ఈవెన్ హైటెక్ సిటీ యాస్ ఎ స్టోరీ. గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ ఈస్ అగైన్ అంటే దాంట్లో ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అవి వేరే. అవి ఇట్స్ వేరే. వెరీ హెవీలీ ప్రమోటెడ్. హ్మ్. కానీ బట్ ఇలా జరిగితే చాలా బావుంటదండి. యాహ్! అంటే ఇట్ విల్ బి ఎ హోప్, ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ అదర్ సిటీ టుడే. అంటే జరగొచ్చు ఇలా గూడా. హ్మ్. ఎనీ పెరిఫెరల్ శాటిలైట్ టౌన్‌షిప్స్. హ్మ్. రేపొద్దున హైదరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ హ్మ్. ఉందనుకోండి. ఇది 700 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉంది. యాహ్! ఇక్కడ గూడా జరగొచ్చు. అంటే ఇలా జరగాలి. హ్మ్. ఒక్క సిటీల మీద ఇంత బర్డెన్ ఉండొద్దు. వి నీడ్ మోర్ సిటీస్ లైక్ థట్. యాహ్! సో, అలా జరిగితే చాలా బావుంటది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ 5 ఇయర్ ప్రాసెస్. ఇట్స్ ఎ హ్మ్. 50 ఇయర్ ప్రాసెస్. యూ నీడ్ టు బిల్డ్. అవును. ఇప్పుడు మీరు ఒక సిటీని బిల్డ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక్క రోజులో అయ్యే పని కాదు. అయ్యే పని కాదు. రోమ్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. యాహ్! యాహ్! ఇట్ డజంట్ వర్క్ లైక్ థట్. యాహ్! యూ కెనాట్ రష్ ఇట్. యాహ్! యూ కెన్ సెట్ అ విజన్. హ్మ్. మనం చాలా చిన్నగున్నప్పుడు ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ యూర్ టూ యంగ్ ఫర్ ఇట్. యాహ్! బట్ విజన్ 2020 అని 1997లో తెలుసు. చెప్పేవాళ్ళు. నేను రైట్. విన్నాను. ఐ హావ్ రైట్. సీన్ వీడియోస్. సో విజన్ 2020 అంటే 2020 వాస్ అ ఫార్ ఆఫ్ డేట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. 96లో. 96, హ్మ్. 97లో. హ్మ్. బట్ సంబడీ ఈవెన్ హ్యాడ్ ఆ విజన్‌ని ఆ విజన్. ఆర్టిక్యులేట్ చేసే ఒక విజన్ ఉంది చూడండి. అరే 2020 సో నౌ సంబడీ ఈస్ సేయింగ్ విజన్ 2060 అని చెప్పాలి. ఆ! నెక్స్ట్ 35-40 ఇయర్స్. బికాస్ మన యావరేజ్ ఏజ్ ఇస్ 25 ఇయర్స్ టుడే, 27-28 ఇయర్స్. సో వీఆర్ బిల్డింగ్ సిటీస్ ఫర్ యంగర్ పీపుల్. అమరావతి అట్లాంటి ఆపర్చునిటీ. అ సిటీ ఫర్ ద నెక్స్ట్ జెన్. అ సిటీ దట్ కెన్ బి బిల్ట్ ఇంటూ అ మేజర్ ఎకనామిక్ డ్రైవర్. హ్మ్. కొత్త ఎంప్లాయ్మెంట్, న్యూ ఏజ్ ఎంప్లాయ్మెంట్ విచ్ ఇస్ యాహ్! నాట్ బర్డెన్డ్ విత్ దిస్ ఎగ్జిస్టింగ్ పాత సిటీస్‌లో ఉన్న బర్డెన్స్ లేకుండా. యాహ్! బట్ కంటిన్యూయస్‌గా నెక్స్ట్ 15, 20, 25, 30 ఇయర్స్ వరకు దానిపైన వర్క్ చేస్తూ వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు అది స్టార్టప్. నెక్స్ట్ అది ఎస్టాబ్లిష్డ్ మిడ్ స్కేల్ కంపెనీ. తర్వాత ఒక గ్రోత్ ఇంజిన్ అవుతది. హ్మ్. దానికి ఆ అమరావతికి ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. రైట్. దాన్ని అట్లా నర్చర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్ ఈస్ నాట్ అ వన్ డే యాక్టివిటీ. వన్ డే ఇట్ ఈస్ యాక్టివిటీ. లైక్ అ 50 ఇయర్ యాక్టివిటీ. అండ్ హ్మ్. ఎవ్రీ సక్సెసివ్ గవర్నమెంట్‌కి ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. అలాంటి ఆపర్చునిటీ ఎందుకంటే ఒక యూనిక్ మెథడాలజీ జరిగిందండి అమరావతిలో. హ్మ్. ల్యాండ్ పూలింగ్ అనేది. హ్మ్. 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 ఆ! అవును. యాహ్! రైట్. ఆ ఫార్మర్స్ హ్మ్. వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ మీకిచ్చారు. హ్మ్. యూ హ్యావ్ ఆ జస్టిస్ మనం యాస్ ఎ సొసైటీ వాళ్ళకి డెలివర్ చేయాలి. వాళ్ళకి ఆ గ్రోత్ చూపిచ్చారనుకోండి. అవును. అరే! అమరావతిలో నా ల్యాండ్ ఇస్తే నాకు హ్మ్. ఇంత వాల్యూ వచ్చింది. మీరు హైదరాబాద్‌లో ఇవ్వండి ఆర్ హ్మ్. ఎనీ అదర్ హ్మ్. లొకేషన్. హ్మ్. రేపు హ్మ్. వరంగల్‌లో ఇవ్వండి. రేపు హ్మ్. కర్ణాటకలో ఇంకేదో ఆర్ ఛత్తీస్‌గఢ్‌లో ఇంకేదో ప్లేస్‌లో ఇట్లిస్తే ఇట్లా జరుగుతది అవును. అనే ఒక ఎగ్జాంపుల్ సెట్ ఔట్ చేస్తే వై నాట్? హ్మ్. డెవలప్‌మెంట్ ఒక్కరికే గాకుండా
ఆ ఫార్మర్స్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యే ఒక మెథడాలజీ ఉంది దీంట్లో. యాహ్! ఎవరి కోసం కాకపోయినా ల్యాండ్ ఇచ్చినోళ్ళ కోసమైనా అమరావతిలో ఒక అద్భుతం జరగాలి. ఆ! ఓకే. లెట్స్ ఫైనల్లీ కంక్లూడ్ బై టాకింగ్ ఎ లిటిల్ అబౌట్ టెక్. సుధాం. యాహ్! సో, యాహ్! నేను కొన్ని వీడియోస్ చూసాను. 3 ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్ రియల్ ఎస్టేట్. ఏందంటే ఒక హ్యూజ్ మెషిన్ ఉంది. రైట్. యాహ్! ఇట్ ఈస్ జస్ట్ ఒక కాంక్రీట్, సిమెంట్‌ని కలిపి అదొక బిల్డప్ లాగా చేసుకుంటూ ఎళ్ళిపోయి ఇట్ ఈస్ బిల్డింగ్ ఎ హోమ్‌లా. సో, హౌ ఫార్ ఆర్ వి ఫ్రమ్ థట్ టెక్నాలజీ? మన ఇండస్ట్రీలో టెక్నాలజీ స్లో ఎవల్యూషన్ అండి. వి స్టిల్ కొన్ని ప్రాక్టీసెస్ మేము ఆల్‌మోస్ట్ 100 ఇయర్స్ బ్యాక్ డేటెడ్ ప్రాక్టీసెస్ ఇవాళ గూడా ఉన్నాయి. హ్మ్. కొన్ని కొత్త ప్రాక్టీసెస్ వస్తున్నాయి. హ్మ్. 3డీ ప్రింటింగ్ అనేది ఇంకా అంత ప్రివలెంట్ టెక్నాలజీ కాదా? కాదు. హ్మ్. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి లాట్ ఆఫ్ లేబర్ షార్టేజెస్ వస్తున్నాయండి. ఆహా! ఇన్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఆ! అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ యాస్ ఎ సిటీ చూసుకుంటే ఆర్ ఎనీ అదర్ సౌత్ ఇండియన్ సిటీ ఫర్ దట్ మ్యాటర్, లోకల్ లేబర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ చాలా తగ్గిపోతున్నారండి. హ్మ్. అందరూ ఇమ్మిగ్రెంట్ లేబరే ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు పైన నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడ వర్క్ చేస్తున్నారు. హ్మ్. బట్ వీళ్ళ నంబర్స్ కూడా అంటే తగ్గిపోతున్నాయి. హ్మ్. ఆహ్, సో, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది మనకొక నెసెసిటీ హ్మ్. హ్మ్. అయితుంది. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ నాట్ ఓన్లీ 3డీ ప్రింటింగ్ లైక్ ఇప్పుడు ప్రీఫాబ్రికేటెడ్ టెక్నాలజీ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు ఫ్యాక్టరీలో కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్ అన్నీ తయారు చేసి యూ కెన్ అసెంబుల్ ఆన్ సైట్. ఇట్స్ అన్ హ్మ్. ఓల్డ్ టెక్నాలజీ విచ్ హస్ బీన్ దేర్ ఫర్ అబౌట్ 25 ఇయర్స్. కొంచెం మెయిన్ స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు వి వి కాల్ ఇట్ మేవాన్ అనేది ఒక లూజ్ టర్మ్ ఫర్ హ్మ్. కాంక్రీట్ వాల్స్ అండ్ స్లాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ! ఇప్పుడు మోస్ట్ హై రైజెస్ ఆర్ ఆ టెక్నాలజీతో బిల్డ్ చేస్తున్నారు. అది అడాప్ట్ చేసుకున్నాము. ఓకే. ఇప్పుడు మేము బిల్డింగ్ ఇన్ఫర్మాటిక్స్ మోడలింగ్ ఇప్పుడు మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఇస్ 3డీ డ్రాయింగ్ 3 డీ డ్రాయింగ్స్. ఆ! అవన్నీ కూడా బోత్ సర్వీసెస్ యాస్ వెల్ యాస్ కొంచెం కొంచెంగా టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అయితుందండి. హ్మ్. 3డీ ప్రింటింగ్ ఇస్ ఎ లిటిల్ అంటే అండ్ హ్మ్. కొన్ని మేబీ అనదర్ 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ హ్మ్. 3డీ ప్రింటింగ్ ఇస్ దేర్. యాహ్! బట్ 3డీ ప్రింటింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే. బట్ అంత మెయిన్ స్ట్రీమ్ అవ్వలేదు. ఆహా! సో, ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు బిల్డ్ లైక్ దట్? నాట్ రియల్లీ. అంటే ఇండస్ట్రీలో ఎవ్రీథింగ్ ఈస్ అబౌట్ ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్. ఆ! సో, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ కాస్ట్‌లో ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఈ పర్టిక్యులర్ మార్కెట్‌లో క్రియేట్ చేస్తే హ్మ్. వయబిలిటీ ఉంటదా? లేదా? అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హ్మ్. సో, కొన్ని టెక్నాలజీస్ ఏంటంటే ఛాలెంజెస్ వల్ల ఎవాల్వ్ అయితాయి. ఇప్పుడు హై రైజెస్ ఉన్నాయి. హ్మ్. సో, యూ కుడెంట్ బిల్డ్ ఇట్ విత్ a particular technology. So, new technology has evolved for it. అంతే. రైట్. దట్స్ ఎ వండర్‌ఫుల్ కన్వర్జేషన్ సుధాంష్. Thank you. థాంక్ యూ సో మచ్. థాంక్స్ సో మచ్ ఫర్ యూర్ టైమ్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. Hope your listeners మీరు కూడా ఎంజాయ్ చేస్తారని. Thank యాహ్! you so much for your time.